ఏ హైదరాబాద్ తెలంగాణకి హిందీ మీ అయ్యే జాగీర్ గారా హిందీ అనేది? మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు, ఏమవుతుంది? చాలా మీరు వెటకారంగా విపరీతమైన కసి కోపము. కసి కాదు, నా ప్రాంతం పట్టి నా తెలుగు జాతికి జరుగుతున్న అవమానాలు 13.5 కోట్ల మంది తెలుగు జాతి ప్రజల్ని బానిసల్లా చూస్తున్న వాళ్ళ యొక్క అహంకారం గురించి మాట్లాడుతున్నా. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరి మైత్రి ఎట్లా ఉన్నది? ఇండిపెండెంట్గా తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా సరే 130 స్థానాలు వచ్చింది. చంద్రబాబు నాయుడులో పరకాయ ప్రవేశం చేసి మీరు బాధపడుతున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 2022-23 మొదట్లో కూడా బీజేపీతో కలవటానికి ఇష్టపడలేదు. నానాహింసలు పెట్టి తర్వాత బీజేపీతో కలిసి తప్ప దిక్కు లేదని పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ఉండాలంటారు. భజన చేయాలని కోరుకోను, ఆ రాష్ట్ర హక్కులు తాకట్టు పెట్టాలని కోరుకోను. అది జరుగుతుంది వాళ్ళ రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు. తెలుగుదేశం పార్టీ ఘోరంగా దెబ్బతినే అవకాశం కూడా ఉందని చెప్పదలుచుకున్నాను. మీరు నాలో పరకాయ ప్రవేశం చేయొద్దు. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కొన్ని విషయాల్లో మార్పు ఉందని, కొన్ని విషయాల్లో గతానికి ఇది కొనసాగింపుగా ఉందని ఒక డిస్కషన్ ఉన్నది. దీంతో పాటుగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరి మైత్రి ఎట్లా ఉన్నది, పరిపాలన ఎట్లా ఉన్నది, ఈ విషయాల గురించి మాట్లాడితే మన దగ్గర 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు, చాలా విషయాల పట్ల సానుభూతితో అటు ఇటు ఎటైనా సరే 2 రాష్ట్రాల్లో మాట్లాడుతూ ఉన్న కొద్ది మందిలో వారు ఒకరు. వారే చలసాని శ్రీనివాస్ గారు. వారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరి మైత్రి ఎట్లా ఉన్నది? వీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా వెళుతున్నట్టు ఉన్నదా? 2018లో ఆయన ఏం మాట్లాడారు? మార్చి 14వ తారీఖున లోకేష్ గారిని ఏం మాట్లాడారు? హైదరాబాద్లో ఉన్న ఆయన ఇంటి మీద ఇద్దరు గొడవ పడితే తన మీద రెక్కి నిర్వహిస్తున్నారని ఏం పోస్టులు పెట్టారు, మీరన్నీ చూశారు. ఆ తర్వాత ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఆయన అనుబంధం పెరగటం, చంద్రబాబు నాయుడు గారు ఎట్టిపోస్తున్నాం ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలవద్దనే, మళ్ళీ చెప్తాను కలవకూడదనేది 95%, 99% ఆ పార్టీ వాళ్ళ మనోగతం. మనం ఆ అదాని గారి పార్టీతో కలవకూడదు, ఇండిపెండెంట్ కూడా ఇండిపెండెంట్ కూడా కళ్ళు మూసుకుని గెలిచేవారు. రాసుకోండి కాగితం, నేను చెప్తున్నాను, ఇంతకుముందు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఇండిపెండెంట్గా తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా సరే 130 స్థానాలు వచ్చాయి. జనసేన బీజేపీ లేకుండా, బీజేపీ జనసేన బీజేపీ లేకపోతే ఇంకా 174 కూడా వచ్చేదేమో, వేరే సంగతి అండి. బీజేపీకి 0.5% ఓట్లండి. 0.5 పోయినవి చాలా ఉన్నాయి. జగన్ గారికి 2019లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చినా అంతకన్నా కొంచెం ఎక్కువ వచ్చినాయి. ఈసారి 13.13 ఎప్పుడు వస్తే ఈయనకి 13. అందరూ ఏకమైపోయినా సరే మీరు చూశారు కదా. అందువలన మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ 0.5 కోసం వీళ్ళు 5% ఓట్లు, 8% ఓట్లు పోగొట్టుకుంది తెలుగుదేశం. ఆ బీజేపీ ఆంధ్రప్రదేశ్ చేసిన నమ్మక ద్రోహం, నయవంచిన దారుణాలు మీద అసహ్యం ఉంది ప్రజలకి. కానీ పాజిటివ్ వైబ్రేషన్ తీసుకోవడానికి చూసి ఎవరు చూశారు? కళ్యాణ్ బాబు గారు. కళ్యాణ్ బాబు గారు ఎలాంటి ఆయనంటే, దక్షిణాదికి ఉత్తరాది అహంకారం ఎంత చెడుపు చేస్తుందో ఉత్తరాది అహంకారం నశించాలని దిక్కులు పిక్కటిల్లాగా మాట్లాడిన వ్యక్తి కళ్యాణ్ బాబు గారు. చెగువేరా స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కులు కాపాడాలి, ప్రతి హోదా రాపోతే కానీ భావితరాల భవిష్యత్తు లేదురా, నేను ఆమరణ చేస్తాను అని చెప్పి మాట్లాడిన వ్యక్తి కళ్యాణ్ బాబు గారు. అంటే ఉద్యమంలో లేదు, మధ్యలో వచ్చారు, మంచి మాట్లాడేది, తర్వాత సరే ఎందుకంటే తెలియదు. ఆ తర్వాత ఉధృతంగా ఉద్యమం సాగింది. ఆ తర్వాత అది కూడా కాకుండా కారం రాసుకుంటారా ఏదోలారు అన్నట్టు ఎంపీలకు చెప్పారు. సిగ్గులేదా మీకు? కారం రాసుకోండి, మీరు వెళ్ళి ఢిల్లీలో పోరాడలేకపోతున్నారు ఆ ఉత్తరాది వాళ్ళ మీద అని చెప్పి పార్లమెంట్లో చాలా గట్టిగా మాట్లాడారు. ఆ తర్వాత ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇంకా మోసం చేసింది ఆంధ్రప్రదేశ్కి. మీరు ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు. నాకు తెలిసిన పరిమిత సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 2022-23 మొదట్లో కూడా బీజేపీతో కలవటానికి ఇష్టపడలేదు. మీరు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ఆత్మకథ ఆఖరిలో రాసుకున్నప్పుడు
హానెస్ట్గా ఆయన ఒపీనియన్ వ్యక్తం చేస్తే తెలుస్తుంది, లేకపోతే నేను ఎప్పుడన్నా మాట్లాడతాను తర్వాత ఎప్పుడన్నా. ఎందుకంటే ప్రజలకు ఆ ఒత్తిడి ఎక్కువగా ఉంది వద్దని. ఓ పక్కన కళ్యాణ్ బాబు గారు కావాలని ఇటు పరిస్థితున్న ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఆఖరికి మీటింగ్లో కూడా కాలేదు. ఆయన అరెస్ట్ ఎలా అయ్యారు? స్టేజ్ మేడ్ షో అనిపించట్లేదు అంతా మీకు? అంటే ఒక దక్షిణాదిన స్టాల్వాట్ లీడర్ని, కళ్యాణ్ గారి దగ్గర కూడా వస్తారు మీకు చెప్పింది, స్టాల్వాట్ లీడర్ని దేవగౌడ గారు షెట్టికి వెళ్ళిపోయారు ఏజ్లో, వెంకయ్య నాయుడు గారు షెట్టికి పంపించారు ఆదాని గారి పార్టీలో ఇద్దరు పెద్ద మనుషులు కలిసి. స్టాల్వాట్ లీడర్ ఈయనే కదా, ఈమె చాలా సీనియర్. ఈయన అరెస్ట్ చేశారు, 53 రోజులు జైల్లో ఉంచారంటే అమిత్ షా గారు తెలియదు అనుకుంటున్నారా? ఆయన తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారు అంత నిర్ణయం తీసుకున్నారంటారా? మన చెవిలో ఉందా అండి? పూలు ఏమన్నా క్యాబేజీ పూలు? అది కాదు, అంటే మీరు మాట్లాడుతున్న మాటలు చంద్రబాబు నాయుడులో పరకాయ ప్రవేశం చేసి మీరు బాధపడుతున్నట్లు అనిపిస్తున్నది నాకు. చంద్రబాబు నాయుడు గారు జరిగింది రాష్ట్రంలో కనీసం ఆయనకి తెలియదా? సుదీర్ఘకాలం పాటు ఆయన తెలిసినా జైల్లోకి వెళ్తాను ఆయన తెలియదు. ఉన్నవారు జైల్లోకి వెళ్ళిన తర్వాత 53, నేను ఢిల్లీకి వెళ్ళి అక్టోబర్ 2వ తారీఖున, అన్ని ఇంకా చెప్పకూడదు నేను ఆయన చెప్తున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారిని వేధించిన తీరు బాధ కలిగింది. కేసు పెట్టుకుంటే న్యాయస్థానం నిర్ణయం వస్తుంది వేరే సంగతి. నిజంగా దానికోసం అక్కడ ఆ మీటింగ్లో పాల్గొన్న మోతిపల్లి నరసింహ గారు దీక్ష చేస్తే కూడా వెళ్ళి సంఘీభావం తెలియజేశాం. ఢిల్లీలో లోకేష్ గారు ఆ రోజు దీక్షిస్తే బయట వాళ్ళు ఎవరు రాలి, నేను మిగతా ప్రొఫెసర్ వెళ్ళాం, సంఘీభావం తెలియజేశాను. ఆ రోజు గట్టిగా మాట్లాడిన తర్వాత నా వార్త మీడియాలో రావద్దని చెప్పి లోకేష్ గారు అవతో చెప్పారని చెప్పారు, అవపరిచి రాలేదు కూడా. ఎందుకంటే అదే రోజు అమిత్ షా గారు మాట్లాడారంట. అంటే ఒక కోడి నుండి మీరు రెక్కలు చేస్తే మామూలు చేస్తూ ఉంటే చాలా బాధపడుతుంది, తర్వాత ఏదైనా వేస్తే తిరుగుతూ ఉండదని కామెంట్ వచ్చింది. అలాగా చంద్రబాబు గారు లాంటి ఒక ఎస్ ఆయన మైనస్ పాయింట్ ఉండొచ్చు, కానీ విషయంలో నేత ఆయన. అలాంటి ఆయన్ని నానాహింసలు పెట్టి తర్వాత బీజేపీతో కలిసి తప్ప దిక్కు లేదని పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? ఇవాళ హేమంత్ సోరెన్ గారిని కేజ్రీవాల్ గారు చూసిన తర్వాత ఆయన అనుకున్నారంట, ఎస్ మనం రైట్ నిర్ణయమే తీసుకున్నామని. అంటే నిజంగా కనుక ఆయన సొంతంగా వస్తే 23 స్థానాలు వచ్చాయి. ఇవాళ ఆయన ఆ మీద ఆధారపడి బీజేపీ పనిచేసేది. ఇవాళ 6 స్థానాలు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ఉండాలంటారా? అయితే ఓన్లీ తెలుగుదేశం? నేను రాష్ట్రం బాగుండాలంట. వీళ్ళు ముగ్గురు కలిసి, వీళ్ళ ముగ్గురుతో పాటు జగన్ గారు కలిసి ఆదాని గారి కాళ్ళ దగ్గర భజన చేయాలని కోరుకోను. ఆ రాష్ట్ర హక్కులు తాకట్టు పెట్టాలని కోరుకోను. అది జరుగుతుంది వాళ్ళ రాష్ట్రంలో. వీళ్ళిద్దరూ కలుస్తారా విడిపోతారా నాకు అనవసరం, నన్ ఆఫ్ మై బిజినెస్ అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనేక వేధింపులు జరిగినాయి, అందులో మేము కూడా బాధితులమే. కానీ నేను చెప్పేది లేదా అంత 11 సీట్లు ఎందుకు వస్తాయండి? అలా ప్రతి వర్గాన్ని ఆయన వ్యతిరేకం చేసుకున్నారు. ఇది డెఫినెట్. అది ఇవాళ కూడా మారకపోతే దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేసే పద్ధతి ఎలా ఉందంటే టోటల్గా డిఫరెంట్గా ఉంది. ఇవాళ నిజంగా కనుక ఆ రోజు అరెస్ట్ చేసి ఉండకపోతే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాదు. ఇట్స్ ఎ కంపల్షన్ అండి అనుకుంటున్నాను నేను. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ మీ కంపల్షన్. మీరు కావాలని ఏ కార్యకర్తలను సైలెంట్ ఓటింగ్ పెట్టండి. 90% ఉత్తర భారతీయ జనతా పార్టీని ఒప్పుకుంటాను లేదు. కళ్యాణ్ బాబు గారిని కూడా వాళ్ళు నువ్వు ముఖ్యమంత్రి అవుతా పోటీ చేయొచ్చు, ఇది నేను పరకాయ ప్రవేశం చేయట్లేదా? సచ్చే పవర్ఫుల్ ఒక మంచి ఇంత ప్రాణాలు ఇచ్చే వ్యక్తిత్వం ఉన్న కళ్యాణ్ బాబు గారు లాంటి వాడిని మార్చారంటే సామాన్యం అండి. వాళ్ళ ఆకేళ్ళ నాగ వెంకట శ్రీనివాస్ శర్మ గారు ఉన్నారు, ఆయన పేరు ఏదో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఆయన ప్రభావం ఎక్కువ ఉంటుంది ఆయనలో. ఎవరి కళ్యాణ్ గారి మీద. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన ఇది ఒకటి ఒకసారి జన్ను కూడా వేసుకున్నట్టు చూశాను, గమనించాను. కానీ చెప్తున్నాను డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆయన మళ్ళీ చెప్పండి ఒకసారి ఆయన పేరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ప్రభావం ఎక్కువ. మొత్తం ఇంటి పేరుతో సహా ఏం పేరు అన్నారు? భీమవరం ఆయన ఆకేళ్ళ నాగవంట శ్రీనివాస్ శర్మ గారిని పేరేది ఉందండి. సరే ఎవరైనా కానీ ఐ డోంట్ మైండ్. ఆయన సినిమాల్లో వ్యక్తిగతం గురించి మాట్లాడిన కానీ సినిమాలో గొప్పగా డైరెక్ట్ చేస్తారు, డైలాగ్స్ ఎక్సలెంట్ డైలాగ్స్ ఇండెఫినెట్లీ. ఇవాళ నేను బాధపడేది ఏంటంటే ఆయన ఒక చెగువేర స్ఫూర్తిగా ప్రజల కోసం ప్రయాణిస్తున్న మనిషిని బీజేపీ తరహా మైండ్ సెట్కి ఎవరు తీసుకెళ్లారో నాకు తెలియదండి. తీసుకెళ్ళిన తర్వాత ఇవాళ ఆయన ఎవరు అలాంటి ఒక మంచి మనిషిని తిరిగి మారాలని కోరుకుంటున్నా. ఆయన వచ్చారు. నిజంగా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంత లక్షల మంది అభిమానులు సరే ఆయన్ని పిఠాపురంలో కూడా వాడు కొట్టేసేవారు. వరం గారు కనుక అటు వరం గారు గీత గారు పోటీ చేస్తే ఇవాళ ఈయన ఓడిపోయి ఉండేవారు. అక్కడ భీమవరం లేదు కలిసి ఉండేది. అక్కడికే ఎందుకు 2 సీట్లు ఓడిపోయారు. ఓవరాల్గా మీరు చెప్పదలుచుకున్నది ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు, తెలుగుదేశం పార్టీ దెబ్బతినబోతుంది, నేను లోకేష్ బాబుకు తిరుగులేదు అని మీరు చెప్పదలుచుకున్నారు. కాదు తెలుగుదేశం పార్టీ ఘోరంగా దెబ్బతినే అవకాశం కూడా ఉందని చెప్పదలుచుకున్నాను. మీరు నాలో పరకాయ ప్రవేశం చేయొద్దు. మీ అర్థమైంది. మీకు ఇష్టమైతే లోకేష్ బాబు గారిని పోగొట్టుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ నేను రాష్ట్రం కోసం ప్రాధాన్యతగా నేను భావించేవాడిని కాబట్టి చెప్తున్నాను. ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలో
టీఆర్ఎస్ పొజిషన్ ఏంటో తెలుసా మీకు? మన ఎన్ని సీట్లు ఎగ్గిందండి పార్లమెంటు? లేవు, సీట్లు రాలేదు. 8-8 ఎందుకని తెలుసు? శాండ్విచ్ ఎలా అయిపోయింది తెలుసా మీకు? హిందూ 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 అని అనుకునే వారందరూ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి పార్టీకి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు కాంగ్రెస్ ముస్లిం ఏదైతే ఉన్నారో మిగతా ట్రైబల్స్ రాహుల్ గాంధీ గారిని చూసుకున్నారు. ఏదైతే ప్లీజింగ్ చేయడానికి కేసీఆర్ గారు ప్రయత్నించారో 20-30% అన్ని చోట్ల అయి ఉండొచ్చు. కానీ ఈవెన్ మజ్లిస్ని కూడా మజ్లిస్ చేసుకుందాం, మిగతాదంతా కాంగ్రెస్కి అత్యధికులు చెప్తున్నా, భయంలా చెప్తున్నా, కానీ ఏ వర్గం పూర్తికి వెళ్ళకపోవచ్చు. ఇది వెళ్ళిపోయేటప్పటికి నా ఘర్కా నా ఘాట్కా ఈ రెండో పరిస్థితి అయిపోయింది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు జరిగింది. నేను చెప్పింది వాస్తవం, మీకు తెలియదా? ఇదే ఆంధ్రప్రదేశ్లో రేపు పొద్దున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి నేతృత్వంలో ఇద్దరు మనుషులు కన్నా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగితే, మళ్ళీ చెప్తున్నా, ఆదాని గారి వాళ్ళ అనధికార పాలకుడు ఆయన ఈ దేశానికి. ఆయన ఇద్దరు మనుషులు ఎవరైతే పాలిస్తున్నారో ఆయన ఇద్దరు మనుషులు, ఏళ్ళ మనుషులు ఆయన కదా, ఆయన మనుషులు ఇద్దరు పాలిస్తున్నారు కొనసాగితే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పరిస్థితి కూడా రేపు పొద్దున బీఆర్ఎస్ పరిస్థితిగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటానంటే కులము బీజేపీ, మతము ప్లస్ కళ్యాణ్ బాబు గారు, ఈ నలుగురు కూడా కలిపి మిగతా వాళ్ళలాగా, దీంతోపాటు మందకృష్ణ మాదిక్ గారు ఉంటారు, ఆర్ కృష్ణ గారు లాంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఒకవైపు, ఇటు ఎస్సీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వాళ్ళు ఒకవైపు. ఏం జరుగుతుందండి వాళ్ళ 2027లో ఈ ఆదాని గద్దరి శిష్యుడు కొనసాగితే జరిగే అవకాశం. నేను ఇవాళ తప్పు చెప్తున్నాను అనుకుంటే దయచేసి నా సోషల్ మీడియాలో 2014 ఎండింగ్ 15 2-3 సార్లు రాశాను. ఇవాళకి నేను మార్చలేదు, అలాగే ఉంటుంది. 2018 కల్లా చంద్రబాబు నాయుడు గారిని పొగబెట్టి ఏడిపించి ఆయన అవజేయడానికి చూస్తారు, ఇది ఒక కుట్ర నడుస్తుంది అని చెప్పాను. ఆ తర్వాత ఆపరేషన్ గరుడాన్ని తీసుకొచ్చారు శివాజీ గారు. ఇవాళ ఆపరేషన్ బిరడా నడుస్తుంది. బిరడాలో 3 పార్టీలు ఉన్నాయి. ఆపరేషన్ సౌత్ బిరడాలో 6 పార్టీలు ఉన్నాయి. ఆపరేషన్ గరుడ అయిపోయి ఆపరేషన్ బిరడా అనే నేను ఇవాళ చెప్పలేదు, ఇంతకుముందే చెప్పాను. బిరడా అంటే ఏంటంటేనండి, బిరడా సౌత్ అని ఉంది. 2018 to 2030 ప్లాన్. ఓహో. ఇప్పుడు గరుడా చెప్పింది శివాజీ గారు అవునో ఎక్కువ నిజమైందో సరే, ఆయన విభేదించి వెళ్ళిపోయారు, నాతో పాటు పనిచేశారు, మా ప్రత్యేక హోదా సాధన సమితికి మద్దతు కొన్నిసార్లు వచ్చారు, సరే ఆయన ఇష్టం, ఐ రెస్పెక్ట్ హిమ్ అదర్వైజ్. కానీ ఇవాళ చెప్పింది వాస్తవం రాదో గమనించండి. ఇవాళ ఈ బిరడాలో తెలుగు రాష్ట్రాల్లో 3 పార్టీలు వేసేయడానికి నిర్ణయించారంట ఆదాని గారు అంటే కంపెనీ. ఈ 3 పార్టీలు ఎవరంటే, ఒకటి తెలుగుదేశం 2018లో ట్రై చేశారు, కానీ ఎన్టీఆర్ రామారావు గారికి ఇవాళకి అభిమానులుగా ఉన్నాడు, ప్రాణం ఆకర్షించే వాళ్ళు ఒకళ్ళు. చంద్రబాబు నాయుడు గారు దేశంలో తన పార్టీని వార్డు స్థాయిలో నిర్మించాడు, చూశారు కదా ఆయన, అది నిలబడుతుంది. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి కక్షాదింపు చర్యలు ఈ యాడ్ చేసినాయి. అందుకని వాళ్ళకి అవసరం లేదు, అది ఎప్పుడో లేపు అవతపడేసేవారండి అంటే పార్టీని. బిరడాలో 3 పార్టీలు ఏవేవి? ఒక పార్టీ తెలుగుదేశం, రెండో పార్టీ బీఆర్ఎస్ అనబడి పాత టీఆర్ఎస్, మూడో పార్టీ వైకాపా స్టాండ్ కూడా ఉంది. 3 ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు. 3 ప్రాంతీయ పార్టీలు, 4వ పార్టీ జేడీఎస్, అది ఆల్రెడీ సిస్టవర్స్కి వచ్చింది. 5వ పార్టీ ఏఐడిఎంకే డిఎంకే, 2 పార్టీలు. ఈ 6 పార్టీల మీద కాన్సన్ట్రేషన్ ఆపరేషన్ బిరడా సౌత్ 2018 to 2030. ఈ నేను బీజేపీలో వాళ్ళని తప్పట్ను, రామాధవ్ గారు వాళ్ళ చర్య వాళ్ళ పార్టీ డెవలప్ అవడానికి వాళ్ళు చూసుకుంటారండి, నథింగ్ రాంగ్ ఇన్ దట్. బీజేపీని నేను గౌరవిస్తాను, మళ్ళీ చెప్తున్నానండి. ఉత్తర భారతీయ జనతా పార్టీని గౌరవించడం వేరు. బీజేపీ అంటే ఆనాటి మదన్ మోహన్ మాలవీయ గారు 1915లో హిందూ మహాసభ ఏర్పాటు చేశారు. బాలరాజ్ మాధవ్ గారు మిగతా అందరూ ఉండేవారు. 1952లో భారతీయ జనసంఘ ఎన్నికల్లో పోటీ చేసింది. 1977లో భారతీయ లోక్ దళ్ అనబడి చరణ్ సింగ్ గారి పార్టీలో విలీనమై నాగల్పట్టిన గుర్తుతో కలిసింది. 1980లో బీజేపీ, 80లో ఈ భారతీయ జనతా పార్టీ అద్వానీ గారు మరియు వాజ్పేయి గారు, సికిందర్ భక్త్ గారు, విజయరాజ్ సింధే గారు వీళ్ళందరి నేతృత్వంలో ఇది ఆవిర్భవించింది. అది కూడా బీజేపీ. ఇప్పుడు ఏదైతే ఆదాని గారి నేతృత్వంలో సాగుతున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ అతను, నేను భారతీయ జనతా పార్టీ మీద నాకేం ఇది లేదండి. చాలా మీరు వెటకారంగా విపరీతమైన కోపము కసి కాదు, నా ప్రాంతం బట్టి నా తెలుగు జాతికి జరుగుతున్న అవమానాలు, 13.5 కోట్ల మంది తెలుగు జాతి ప్రజల్ని బానిసల్లా చూస్తున్న వాళ్ళ యొక్క అహంకారం గురించి మాట్లాడుతున్నా. ఎట్లా చేశారు? బానిసల కింద చేస్తున్నారా? ఏం చేయను, పాయింట్ చెప్తాను. ఒక్కళ్ళని ఎదురు కూడా చర్చకి రమ్మంటే రావట్లేదే. పాయింట్ మాట్లాడండి, వ్యక్తిగతాలు పక్కన పెట్టి ఎవరు రావట్లేదు, ఎందుకు రావట్లేదు నేను అడుగుతున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకి నేషనల్ బయట ఎందుకు ఇవ్వలేదు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇబ్బందులు పడుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఉమ్మడిగా పిటిషన్ వేసి మిగులు జిల్లాలను కూడా పనిచేస్తే మరి 2 రాష్ట్రాలు దెబ్బతింటాయంటే దుర్మార్గంగా, హేయంగా, కాకపోతే ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ నా తెలుగు రాష్ట్రాలకు వ్యతిరేకంగా అఫిడవిట్ ఎందుకు వేసింది సుప్రీంకోర్టులో? అది కూడా కాకుండా మీ అందరూ మొత్తుకున్నాను. నేను రామచంద్రమూర్తి గారి దగ్గరికి వెళ్ళా, అందరి దగ్గరికి వెళ్ళి ఆ రోజులో అన్యాయం జరుగుతుందని చెప్పాను, మీడియా దగ్గరికి వెళ్ళా, అన్ని వెళ్తే ఆఖరికి
ట్రిబ్యునల్లో కూడా నా 2 తెలుగు రాష్ట్రాలకి వ్యతిరేకంగా వేసేసి పై రాష్ట్రాలకు అనుకూలంగా వేసి మన రాష్ట్రాల మధ్యన గొడవ పెట్టేటట్టు కొత్త జీవో వచ్చింది. మీరు కొట్టుకు సావండి. అది ఉత్తర భారత జనతా పార్టీ పోతే ఎలా అవుతుంది? నా తెలుగు జాతి ప్రజలు కొట్టుకు సావాలి 24 గంటలు. నాగాన్ శ్రీశైలం తెలుగు జాతి ప్రజల రక్తం శాతంతో కట్టిన ప్రాజెక్టులు అయ్యి మీరు అది పరిష్కరించండి అంటే కొట్టుకు చచ్చేటట్టు వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చి రేపొద్దున వాళ్ళ దగ్గర పాహిమాం గుమా పాఠశాలు పాహిమాం అని వెళ్ళాలా? ఒక్క ప్రాజెక్టు లేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పక్కన పెట్టారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని స్కేల్ డౌన్ చేసి పక్క పెట్టేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు ఈ దేశంలోనే బెంగళూరుని లేకపోతే గురుగావ్ని పెంచుకున్నారు. బొంబాయిని పక్కన పెట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రాజెక్ట్ 2012-13లో ప్రతిపాదిస్తే ₹1 హైదరాబాద్కి లేదా చుట్టుపక్కల ప్రాంతాలకు ఖర్చు పెట్టలేని స్థితిలోకి వచ్చారు. దేహీ అని మాట్లాడాలండి. ఇవాళ మీ రాష్ట్రానికి ఒక రైల్వేలో ఈ గత 2 సంవత్సరాల్లో ఒక బుల్లెట్ రైలు కోసం 38,700 కోట్లు, దాదాపు 712 మళ్ళీ అందుకని దాదాపు అన్నాను కేటాయించుకుని తెలంగాణ రాష్ట్రం 4,000 కోట్ల బిచ్చం వేసి అది కాకుండా ఇది కాకుండా గుజరాత్కి వేరే విధంగా కేటాయించుకుని బొమ్మాయి నుంచి గుజరాత్ తీసుకుని మాట్లాడితే 10 ఏళ్లలో పెరిగిందంటే ఏం తెలుగు జాతి దాని గురించి మాట్లాడాలా? ఆర్బిట్రేషన్ అంటారు కేసీఆర్ గారికి తీసుకొస్తే గుజరాత్కు మహారాష్ట్ర తరలించకపోతే మనం చప్పట్లు కొట్టాలా? ఓకే, ఏం చేయం. నేను ఒకటి కాదు, ప్రతి తోట 13 కోట్ల తెలుగు జాతి ప్రజలకు జరుగుతున్న అవమానం. ఈ పార్టీలు ఇవాళ బీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ తెలుగుదేశము, డిఎంకే, ఏఐడిఎంకే, జేడిఎస్ వీళ్లకు తమ ఉనికిని అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ఉంటుంది కదా. ఉండాలా లేదా? అంటే మీరు పడుతున్నంత బాధ రాజకీయంగా తమకు వచ్చే ఉత్పాతాన్ని లేదా తమ ఉనికికి వచ్చే ప్రమాదాన్ని వాళ్ళు గుర్తించే స్థితిలో లేరని మీరు అనుకుంటున్నారా? గుర్తించే స్థితిలో ఉంది కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు, నేను మళ్ళీ కేసీఆర్ గారు పరకాయ ప్రశ్న చేసిన అనొద్దు, కేసీఆర్ గారి మీద నాకు ఇప్పటికీ నాకు కోపంగానే ఉంది. అంటే బాధ, ఎందుకంటే ఆయన వ్యక్తిగతం కాదు, ఆయన రాష్ట్రం విభజన వరకు ఆయన ఇష్టం, చాలా దుర్మార్గంగా మాట్లాడారు ఆయన వారి విషయాలు. కానీ నా తెలుగు బిడ్డ ఆయన ఎలక్ట్రిసిటీ విషయంలో దమ్ముని మాట్లాడాడు. ఏం మీ జాగీర్ అనుకుంటారా మీరు? నీ ఆదాని గారికి మూడు వచ్చినప్పుడేమో మేము కరెంటు విదేశీ బొగ్గు ఆపేసుకోవాలి, ఆయనకేమో వచ్చినప్పుడు చేయాలి. అక్కడ మేము మా మీద ఎందుకు పెత్తనాలు చేస్తున్నారు? ఒకటి కాదు, తెలుగు మాసాలు పెట్టాడు ఆయన, ఏదైనా డిఫరెంట్ ఇష్యూ, ఆ విషయం. కానీ దమ్ముని మాట్లాడినాడు, వాళ్ళ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినాడు. వాళ్ళు మా స్టాలిన్ గారు, దక్షిణామూర్తి గారు అబ్బాయి, హ్యాట్స్ ఆఫ్ టీమ్. నేను ఆయనకి నమస్కారం పెడుతున్నాను. దక్షిణామూర్తి అంటే కరుణానిధి గారు అసలు పేరు దక్షిణామూర్తి గారు అండి, మన తెలుగు బిడ్డ, తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి స్టాలిన్ గారి వాళ్ళ ఆదాని గారు కాదు, వేదాంత గారు గుమా వ్యాపారులు గుట్టుగా మాయ చేస్తున్నారు. గుడిజాతి మారవాడి అని అంటలేదండి. వీళ్ళు వ్యాపారుల కోసం పెడతానంటే వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఏకగ్రీవ తీర్మానం ఆమోదైంది, ఇంక్లూడింగ్ బీజేపీ. ఇంకోటి కూడా చెప్తా, దక్షిణాది హిందీని రుద్దుతూ ఉంటే మా రేవంత్ రెడ్డి గారు, మా రేవంత్ రెడ్డి గారు, మా కేటీఆర్ గారు, మా డాక్టర్ కోవలక్ష్మి గారు అందరూ మా తెలుగు వాళ్ళందరూ భావిస్తాను. ఏ నిర్ణాసేతం చేసి హైదరాబాద్ తెలంగాణకి హిందీ మీ అయ్యే జాగీర్ గారా హిందీ అనేది మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. ఏమవుతుంది? ఒరిజినల్ హిందీ వాళ్ళు ఒరిజినల్ హిందీ ఉంది, అసలు హిందీకి లిపే లేదు. నేను మాట్లాడుతున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను, రమ్మనండి, హిందీకి లిపి చూపించమనండి. అద్దెకి తెచ్చుకున్నాను దేవనాగరి నుంచి, అది వచ్చిన నిన్న కాక మన పుట్టిన భాషనే వేలాది సంవత్సరాలే. ఇవాళ ఇండోనేషియాలో ఓల్డ్ కన్నడ లిపి, మంది తెలుగు లిపి ఒకటే, సుండనీస్ లిపి, బర్మా లిపి, కెమ్మ లిపి, 4 దేశాలకు లిపి ఇచ్చిన కోస్తా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కానీ మీద ప్రాంతాలకు ఇచ్చిన లిపిని పెట్టుకుని నా తెలుగు భాష మాట్లాడడానికి పోనీ హిందీ మాట్లాడితే నా రేవంత్ రెడ్డి నమ్మనిస్తే ఊరుకుంటాను, కేటీఆర్ గారు నమ్మిస్తుంటే, ప్రవీణ్ కుమార్ గారు నమ్మిస్తుంటారు, లక్ష్మి గారు నమ్మిస్తూ ఊరుకుంటామా? కానీ సార్ ఇక్కడ మీరు ఈ మధ్య మీలాంటి మేధావులు ఉత్తర భారతదేశానికి సంబంధించిన అది భాష కానీ లేకపోతే లోక్సభ సీట్లు పెరిగితే కనుక అక్కడ పెరిగితే ఇక్కడ మాకు ఇబ్బంది అని ఇట్లా ఎందుకో కొంత ఒక భయంతో ఆందోళనతో భయం కాదు, ఆత్మ. నేను 13.5 కోట్ల తెలుగు జాతికి జరుగుతున్న అవమానం, ద్రావిడులను దక్షిణాది వాళ్ళగా అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు అవమానపరుస్తున్నా చూసారా? హిందీ భాష అన్నాడు, దేశం వదిలేసి వెళ్ళిపోవాలి, దేశద్రోహులని మాట్లాడితే స్పందించాలని ఈ ఆదాని గారు ఇద్దరు మనుషులు, ఇది దేశభక్తులా? నేను చెప్తున్నాను, దేశ మూలవాసులు, ఈ దేశంలో ఉన్న మూలవాసులు చెప్పిన తప్పైతే ఖండించమనండి. ఏదో ఆర్యులు గొప్పవాళ్ళు, ద్రవిళ్ళు దరిద్రులని మాట్లాడే దిక్కుమాల సంతను వదిలిపెట్టి ఈ దేశ మూలవాసులు ఇక్కడ మేమున్నా ఎవరున్నా దేశ మూలవాసులు పెట్టుకుని మేము దేశం వెళ్ళిపోవాలా? ఈ హిందీ రాకపోతే మాట్లాడుతున్నా మంత్రిని డిస్మిస్ చేయలేని చేతగాని చావ చచ్చిన ప్రభుత్వాలు ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదా? హిందీ రాకపోతే దేశంలో అయిపోతామండి. నీ హిందీకి లిపేలేదు కదా. మేము మిమ్మల్ని హిందీని నేను చిన్నప్పుడే ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర హిందీ చదువుకున్న వ్యక్తిని. మేము దేశం గొప్పగా ఉండాలని కోరుకుంటాం, కానీ మీరు మమ్మల్ని ద్రోహులుగా చూస్తున్నారు. ఇంకేం మాట్లాడాడు? నేను పేరు చెప్పను, కానీ దక్షిణాది లేడీస్ ఎలా ఉంటారు? నువ్వు మాట్లాడతావు పార్లమెంట్లో, ఉంటాం కొంచెం నల్లగా ఉంటాం. నువ్వెవరు మాట్లాడతారు అసలు పార్లమెంట్లో? ఎవరు మాట్లాడారు? భారత పార్లమెంట్లో జరిగిందా లేదా? ఇంకో విషయం కూడా చెప్తాను. సిద్ధాంతకర్త మాట్లాడతాడు వచ్చి
నిగ్రోలు ఉన్నారు, దక్షిణాది వాళ్ళు నిగ్రోలు ఉంటారు, మేమైనా కలిసి ఉంటాం. ఏంటి కలిసి ఇలా మాట్లాడితే ప్రధానమంత్రి కానీ లేకపోతే ఆ పార్టీ ముఖ్యులు కానీ మాట్లాడారా? అతనితో ఏదో తీయమని ఇస్తారా? అదే మాట మాట్లాడుతూ ఉట్టుకుంటారా? మాకు ఏం మీలాగా తెల్లగా ఉండాలి, చావం ఉండొచ్చు నన్ను అయితే ఏందంట? ఇంత అవమానం జరుగుతుంటే ఖండించాల్సిన గౌరవ ప్రధానమంత్రి గారు, రెస్పెక్ట్ మీద ప్రైమ్ మినిస్టర్. ఒక మాట, ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే పవన్ కళ్యాణ్ ఒక కూటమి అక్కడ నడుస్తున్నది కదా, మరి ఇంత పదే పదే అవమానానికి గురవుతూ మరి ఎందుకు ఉండాలి? మీరు ఆ మాట చెప్పండి వాళ్ళకి. వాళ్ళు భయపడతారు. కేజ్రీవాల్ గారు ఏం చేశారండి? కేజ్రీవాల్ గారు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? మనీష్ సిసోడియా గారు ఏం చేశారు? కేజ్రీవాల్ గారి దగ్గర ఆయన ఏదో 10 లక్షలు 50 లక్షలు ఎవరికి చెప్పినట్టు దొరకకుండా కూడా దొరకలేదు. ఆయన కోర్టుకు ఏమి విజ్ఞప్తి చేశారు? ఎవరో చెప్పారు, నేను అమిత్ షా గారు నా దగ్గర 100 కోట్లు తీసుకున్నాను చెప్తాను, ఆయన కూడా లోపల పంపిస్తానని అడిగాడు కేజ్రీవాల్ గారు. మనీష్ సిసోడియా గారు దేశం మొత్తం మీద అద్భుతమైన సూచన ఇచ్చిన వ్యక్తి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్. నేను ఆయన తప్పు చేశారు లేదా కేజ్రీవాల్ తప్పు చేయలేదని మనం కాదు నిర్ణయించాల్సిన న్యాయస్థానాలు. ఐ డోంట్ వాంట్ ఆయన ఏదైతే పని కూడా నేను చెప్పనండి. కానీ జైల్లో ఉన్నాడే. ఆ తర్వాత 40,000 కోట్లు 30,000 కోట్లు 50,000 కోట్లు లోపల ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉంటారు. అతను కవిత గారికి విధానపరంగా నేను వ్యతిరేకించవచ్చు. ఆ తెలుగు బిడ్డ తప్పు చేయలేదని కూడా నేను చెప్పను. శరత్ చంద్రారెడ్డి గారు అని ఆయన ఎవరైనా, అరవింద ఫార్మా ఆయన, తర్వాత ఇంకొక మాగుంట శ్రీనివాస రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఎవరో ఆయన రాఘవరెడ్డి గారు, వీళ్ళు అప్పుడుగా మారిపోయారు, వీడు జైలుకి పంపించారు. అలాగే హేమంత్ సోరెన్ 6 ఎకరాల స్థలం హేమంత్ సోరెన్ గారు ఇవాళ జైలుకి ముఖ్యమంత్రిని లాగి లోపల పడేసి జైలుకి పంపిస్తున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు కాదండి. తమిళనాడులో ఏం జరుగుతుందో తెలుసా మీకు? పన్నీర్ సెల్వం ఇంకొక ఆయన ఉన్నారు కదా పళనిస్వామి గారు, ఏంటి కోతుని మాలంటే బాధపడతారు. ఆత్మగౌరవం నా ద్రవిడ సోదరులు అంత ఆత్మగౌరవాలని ఇలా తోలు బొమ్మల్లాగా ఆడించలేదా ఇవాళ పార్టీ? ఏం జరుగుతుంది? కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, నేను చెప్తున్నాను, ఏదో రోజు మేము మిగతా వాళ్ళందరినీ గౌరవిస్తాం, కానీ ఇలా దుర్మార్గుల కింద, ఒక దేశద్రోహుల కింద దక్షిణాది వాళ్ళని, నా తెలుగు జాతి 13.5 కోట్ల మందిని అవమానిస్తూ ఊరుకోం. హిందీ భాష గురించి మాట్లాడితే నమ్మ కన్నడ, నా యడ్యూరప్ప గారు ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా, నమ్మ కన్నడ, నా కన్నడ కనుక అవమానం చేస్తూ ఊరుకోని ముఖ్యమంత్రి నేను చెప్తున్నాను అన్నాడు, పీకేశారు. అన్నామలై గారు తెలుసా మీకు? తమిళనాడు ఫైర్ బ్రాండ్ బీజేపీ లీడర్, ఐఏఎస్ ఆఫీసర్ లీడర్, ఆ రాంగ్ పార్టీలో అనుకుంటాను, రైట్ పర్సన్. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? అద్భుతం. నా అన్నామలై ఏమన్నాడు తెలుసా ఆయన? మీకు అనుసంధాన భాషగా హిందీ కావాలంటే నా తమిళ పెట్టుకోవయా దేశానికి, నీ హిందీని ఒప్పుకుంటాను అన్నాడు. ఎవరైతే ఏమైందండి, నేను మీకు అర్థమైంది కదా, ఆత్మగౌరవం కోసం నిలబడి భావోద్వేగం, మీ భావోద్వేగం. నేను చెప్పిన తప్పు అయితే మాట్లాడమనండి. నేను ఎవరిని మా అమ్మగారి పేరు జిజేబాయ్, 92 సంవత్సరాలు 93 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర జిజేబాయ్ అని పెట్టు. నాన్నగారి పేరు గాంధీ, గుజరాతీ పేరు. అయితే మేము అలాగ ఉండేవాళ్ళమైనా. అర్థమైంది. అంటే మీ భావోద్వేగం నాకు అర్థమైంది. బహుశా నేను అనుకోవటం ఈ మధ్య వాట్సాప్ గ్రూప్లో జరుగుతున్న చర్చ కూడా చూస్తున్నా. మీ స్పందన ఏమిటి? మీరు రాస్తున్న ఆర్టికల్స్ దాంట్లో వరుసగా చాలా వాటికి ఇన్స్టాంట్గా మీరు రెస్పాండ్ అవుతున్నారు. వాటికి కొనసాగింపుగా మీ భావోద్వేగం అంతే ఉన్నట్టు నేను ఫీల్ అయినది. ఓకే, లేదండి, నేను ఎప్పటి నుంచో కాదు. నేను పోయిన ఇంటర్వ్యూలో ఇదే మాట ఇట్లే మాట్లాడారు మీరు. అది ఇవాళ స్వర తీవ్రత పెరిగింది ఈ ఇంటర్వ్యూ. కాదండి, నా బాధ ఏంటంటే నేను ఒకే తెలుగుదేశం సమాజం, తెలంగాణ, కోస్తా, రాయలసీమ. తెలంగాణలో పోరాటాలు ఉన్నాయి, తెలంగాణ సాయుధ పోరాటం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళం పోరాటం నుంచి చాలా పోరాటాలు జరిగినాయి. అల్లు సీతారామరాజు అక్కడ ఉన్నాడు, కుమరంభీం ఇక్కడ ఉన్నాడు, కన్నగంటి హనుమంతు ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఇవాళ ఆ విభాజిత ఆంధ్రప్రదేశ్లో బానిస మనస్తత్వంతో ఉండే రాజకీయ నాయకులు చూసి నాకు బాధ కలుగుతుంది. తమ హక్కుల కోసం ఇవాళ పోరాడకుండా ఆదానీ గారి మీద ఇవాళ అక్కడేదో కోర్టులో ఏదో అయితే కిక్కును అంటలేదు. వీళ్ళు వాళ్ళని తిట్టుకుని ఆదానీ గారి మీ కిక్కును అనకుండా నీ కాల్ముక్త బాంఛన ద్వారా అని, నీ కాలం బాంఛన కాదు, అది బానిసన ద్వారా బాంఛన అయింది అనే పరిస్థితి ఒకప్పుడు తీసుకొచ్చింది. తెలంగాణ పరిస్థితి తీసుకొచ్చింది దానికంటే దారుణంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఆదానీ గారు ఇద్దరు శిష్యులు భయపడతారేమో ఆదానీ గారు అని చెప్తే వీళ్ళు రెస్పాండ్ అవుతారేమో. కానీ ఎందుకు జరుగుతుంది? ఆదానీ గారు పంపిస్తే మాలాంటి బతికే సూచనలు కూడా లేవంట. ఇది వీళ్ళ పరిస్థితి. చూద్దాం ఏమైతే అనేది. ఇప్పుడు ఆ పరిస్థితులు ఇప్పుడు ఒకేలాగా ఉండవు. ఎలా ఉంటుంది? అవి నిరంతరం ఏది స్థిరమైంది కాదు ఎవరు. సరే, ఇది మాత్రం ఎంతటి స్థిరమైపోయిందో తెలుసా మీకు? ఏం కాదు సార్, ఇప్పుడు కాదు ఏవి స్థిరమైన కావని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా ఈ చర్చ ఎక్కడో వెళ్ళిపోతున్నది. మీ భావోద్వేగం అర్థమైంది. మీరు భాష విషయంలోనూ సౌత్ ఇండియా విషయంలో ఏం జరుగుతున్నదో మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండ్రు.
నేను బీజేపీ వ్యతిరేకం కాదని కూడా చెప్పాను. చెప్పారు అది కూడా రికార్డ్ మీరు మాట్లాడిన ఖచ్చితంగా బీజేపీ వ్యక్తులు ఎవరికి వ్యతిరేకం. నేను 2014 గెలవాలని కోరుకున్నాను. పిలవండి ఎంపీ గారిని. ఐ సపోర్టెడ్. ఆఖరికి మిగతా ఇండిపెండెంట్ పోటీ చేస్తాను మా మిత్రులతో 40,000 ఓట్లు వచ్చినాయి, 38,000 ఆయన తీసుకెళ్ళి ఏమంటే బీజేపీ ఓడిపోకూడదని మీ భావోద్వేగం అన్యాయం చేస్తే మీలాంటి వాళ్ళ భావోద్వేగం వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ పొరపాటు సరిదిద్దుకోవచ్చు. వాళ్ళ విధానంలో ఏమైనా లోపం ఉంటే మార్చుకోవచ్చు, ఏమన్నా జరగవచ్చు. ఎలా అండి సౌత్ ఇండియా మీద దండయాత్ర అంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రామాధవ్ గారు. నా విజయయాత్ర మొదలైంది సౌత్ ఇండియాలో అంటారు. ఏమన్నా ఇదేమన్నా అశ్వమేధయాగం చేస్తున్నారా మా మీద? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే నాకు అర్థం కాదు. మా దౌర్భాగ్యం మా కర్మ అండి, నాయకులుగా ఉంటాం వీళ్ళు. మా దౌర్భాగ్యం మా కర్మ. దక్షిణాది మీద విజయయాత్ర మొదలైంది. దక్షిణాది మీద విజయయాత్ర ఏంటి? అది బీజేపీ విజయయాత్ర. ఏం దక్షిణాది మీద విజయయాత్ర ఏంటి? ఏమన్నా బానిసలమా? లేకపోతే తిరుగుబాటు చేస్తే మీరందరూ అశ్వమేధం ఏకం వచ్చినాడని నరికేసుకుని గుజరాతీ లేదా ఇంకొకళ్ళు గొప్ప వాళ్ళు అనుకుని దాంట్లో ఉన్నారా? ఏందండి ఇది? నేను ఆవేదన వాళ్ళ అన్న మాటల మీద కూడా వ్యాఖ్య చేయాలి కదా మీరు. అన్ఫార్చునేట్ ఆయన చేసిన రూపాయి కూడా ఇవ్వండి నీకు. ఏంటండి ఆయన చేసిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో కూర్చుని ఆయన మాట్లాడారు. ఆయన అట్లా అన్నందుకే ఆయన అన్నట్టు కాదు, ఇంకో ఉద్యోగ నాయకుడు ఉన్నాడు ఇక్కడ వరకు, తెలంగాణ వాళ్ళు ఇక్కడ వరకు బట్టలు నేను చెప్పు అవమానాలు పంచిన నీచ నికృష్టులు ఉన్నారు. అందువల్ల రాష్ట్రం విడిపోవడానికి కారణం మాలాంటి వాళ్ళు కాదు. సరే ఓకే, అది గడిచిపోయింది. సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చిన అక్కడ తెలుగుదేశం పార్టీ, 6 గ్యారెంటీల పేరుతో ఇక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అక్కడ కూటమి, ఇక్కడ కాంగ్రెస్. ముందు అక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం, ఆ తర్వాత కాంగ్రెస్కి వస్తానండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూటమి పనితీరు ప్రజలు బేష్ అనేలా ఉన్నదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగలేదు కాబట్టి తెచ్చుకుంటున్నారు కదా, మరి వీళ్ళ పరిపాలన ఎట్లా ఉంది? హామీలు ఎట్లా ఉంది? సూపర్ 6 కరెక్టేనా? సూపర్ 6 కరెక్ట్గా నేను అది ఒప్పుకోనండి. నేను చెప్పేది మొట్టమొదటి అధికారులు రాగానే మొళ్ళ కిరీటం తీసుకెళ్ళి అక్కడ ఆ కేశవ్ గారు అనే ఆయన మీద పెట్టారు ఆర్థిక మంత్రిని. అలా 4,000తో పాటు ఈయన అధికారం లేని మొదటి 3 నెలల నుంచి ఇంకో 1,000 రూపాయలు ఎక్కడ విన్నారు? ఇది అధికారంలోకి వస్తే పెన్షన్ 4,000 చేస్తా అన్నారు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా నెలకు 1,000 రూపాయలు చొప్పున అది కూడా పెంచేసి ఇస్తానండి. ఎందుకండి ఇవన్నీ నాకు అర్థం కాదు. 7,000 రూపాయలు ఇచ్చాడు మొదటి రోజు వచ్చి రాగానే, అధికారంలోకి రాగానే ఫస్ట్ తారీఖులో 7,000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత నెలలో 4,000 రూపాయలు ఇస్తున్నారు. అలా గ్యాస్ కనెక్షన్ ఏదైతుందో 46 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఇంకా మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. ఉచిత గ్యాస్ 3 బండ్లు ఆల్రెడీ కొనసాగుతుంది, ఇస్తున్నారు. అంటే ముందే క్యాష్ ఇవ్వాలి కాదు, ఇచ్చిన తర్వాత బ్యాంకులో పడతాయి. ఎందుకంటే సిస్టమ్ ఇది, అది కూడా తప్పంటే నేను చేయలేనండి. దట్ ఇస్ బి ప్రాక్టికల్. మనం ముందు ఎందుకు ఇవ్వాలి? ఏదైతే నీకు 15,000 నీకు 18,000 మా రామానాయుడు గారు పెద్ద ట్రైనింగ్ అయిపోయింది. అదేదో చూశారు కదా. మా రామానాయుడు అంటే మళ్ళీ నా పార్టీ దక్కదు, మా పాలకొల్లు ఎమ్మెల్యే కాబట్టి అని అంటున్నాను. ఆయన అందరూ ట్రైనింగ్ ఉంది. అది మాత్రం ఇప్పుడు పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఈ నేపథ్యంలో చాలా క్లియర్గా ఇప్పుడు ఏంటంటే ఒక సంవత్సరం దాటేసిన ఇన్ని వేల కోట్లు, దాదాపు 60,000 కోట్లు 50,000 కోట్లు లెక్కేశారు. అందువలన కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అమలు చేయడం ఇబ్బందికర పరిస్థితులుగానే ఉందండి. అలాగే ఫ్రీ బస్సు రేవంత్ రెడ్డి గారు 7వ తారీఖున వస్తే 10వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు 10వ తారీఖు ఆయన ఫ్రీ బస్సు ప్రారంభించారు. ఏపీ కంప్లీట్ కాలేదు. ఇసుక విషయంలో ఏం జరిగింది, మద్యం విషయంలో ఏం జరిగింది, ప్రభుత్వ పాఠశాల విషయంలో ఏం జరిగింది, అవి చెప్పి కంపేర్ చేస్తున్నా. అక్కడ రాగానే అక్కడ కంప్లీట్ కాలేదంటున్నాను ఇంతవరకు బస్సుది. ఇవన్నీ పోస్ట్ పోన్ చేసుకుంటా అమ్మ ఒడి ఏదైతే అమ్మకు వందనం అంటున్నారో ఇవాళ వరకు కాలేదు. వచ్చే ఏడాది నుంచి మొదలు పెడదాం అనే ఉద్దేశంతో ఉన్నారు. చేయక తప్పదు. ఆర్థిక పరిస్థితి కుదుట పడేంత వరకు చాలా కష్టంగా ఉంది. లేకపోతే ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాల్సిన పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత రాష్ట్రాన్ని నేను కాఫర్స్ నింపి వెళ్ళలేదు. అంతకుముందు ఇచ్చారు చంద్రబాబు, అప్పుడు ఇంపి వెళ్ళపోవచ్చు. కానీ అప్పులు పెరిగిపోయినాయి. 17 లక్షల కోట్లు అనే అప్పులు. ఎంత నేను పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు, కనపడ్డారు, ఫోన్ చేశాను. ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ చెప్పాను, ఊరినే పొలిటీషియన్ శ్రీనివాస్ గారు మీతో ఆర్గ్యుమెంట్ చేశాను, మేము మాట్లాడాలి కదా అని ఇప్పుడు ప్రస్తుతం పదవిలో ఉన్న పెద్ద మనిషి మాట్లాడారు. అందువలన అప్పులు అంత కాకపోయినా దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు, అంటే ఇతర సంస్థలు కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పులన్నీ కలిసి దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు అయిందని. అఫీషియల్గా 6,03,000 కోట్లు ఉన్న మిగతా ఎక్సెస్ కలుపుకుంటే అబౌట్ సబ్జెక్ట్ కరెక్షన్ ఇవన్నీ కూడా వాటి మీద సర్వీసింగ్, డెట్ సర్వీసింగ్ మీద ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి. అందువలన ఇవాళ అందుకని అదొకటి చేస్తున్నారు. దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. అది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది రాగానే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత వచ్చిన ఫ్యాక్టర్ అండ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఫస్ట్. ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇంకా కొనసాగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీరు మారకపోతే, ఎందుకంటానంటే ఆయనకి ఓదార్పు యాత్రలు ఎక్కువైపోయింది. ఎక్కడ ఓదార్పు యాత్రలు ఎక్కువైంది. మొత్తం ఎక్కడ ఆయన బయటకు వచ్చిన యాత్రలన్నీ ఓదార్పు యాత్రలే. అంటే
అంటే ఎవరైనా చనిపోతే పలకించడం వాళ్ళ క్యాండిడేట్స్ పలకడం తప్పులేదు ఆయన కార్యకర్త, కానీ అదో ఇప్పుడు జనవరి నుంచి ఏదో రోడ్డు మీదకి వస్తానంటున్నారు. ఆయన పనితీరు మార్చుకోకపోతే మాత్రం ఉపయోగం లేదు. ప్రజల్లో ఇంకా అపనమ్మకం ఉందనుకుంటున్నాను. ఎందుకంటే 6 months అండి, డిసెంబర్ 13 నాటికి 6 months ఎవరు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి. అందుకని ఎవరి మీద నమ్మకం? జగన్ మీద, జగన్ గారి మీద ఇంకా అపనమ్మకం ఉంది. ఆహా. అది ఇంకా ఇట్స్ వెరీ ఎర్లీ టు ప్రెడిక్ట్ దట్. 6 నెలల్లో మనం ఏం చెప్తాం, తెలంగాణలో సంవత్సరం అయినా సరే డిసెంబర్ 10వ తారీఖు అంటే ఇవాళకి ఏడాది అయిపోయింది. 7వ తారీఖు అయిపోయింది. 10వ తారీఖు బస్సు ప్రోగ్రాం పెట్టి 10 ఏళ్ళు అయింది, కార్యక్రమం మొదలుపెట్టి ఏడాది అయింది. అందువలన లెట్ us వెయిట్. నేను కొంతకాలం ఆలోచించిన తర్వాత మాట్లాడాలి. అది చేయడం కష్టంగా ఉంది. మిగతా హామీలు కూడా కొన్ని సాధ్యం కావనిపిస్తుందండి. ఇక్కడ ఏపీలో 20,000 రూపాయలు రైతు బంధు వేయాలి. అది ముందర ఇప్పుడున్నది కాకుండా 20,000 అని మాట్లాడారు. ఆ వీడియో చూపిస్తాను మీకు. ఎవరు? చంద్రబాబు గారు. తర్వాత మార్చుకుని ఇప్పుడున్న 13,000 బదులు 20,000 చేస్తున్నారు. ఈ విషయంలో అలాగే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక అమరావతికి వస్తేనండి, అమరావతిని తిరిగి నిలబెడతానని చూస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు 3 రాజధానులు పెట్టినా జనంలో అంత ఇంపాక్ట్ రాదు. ట్రై టు క్రియేట్ లాట్ ఆఫ్ రిఫ్ట్ బిట్వీన్ ఉప ప్రాంతాలను క్రియేట్ చేశారు. కానీ ఇవాళ ఇది ట్రైంగ్ టు రీబిల్డ్ ద ఇమేజ్ అండి. సమాంతరంగా హిందూపురం టు ఇచ్చాపురం కూడా అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నాను నేను దాంతోపాటు. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం మాత్రం దుర్మార్గంగా ఉందని చెప్తున్నాను ఇవాళ. అమరావతి విషయంలో అమరావతి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అమరావతి ఒక ప్రధానమైన ఎజెండా. అవునా? ఈ ఎజెండా చంద్రబాబు రావడంతోనే పొక్లైన్స్ వచ్చినాయి, క్లీన్ చేస్తున్నాయని ఫోటోలు వచ్చినాయి. ఇప్పుడు ఏం జరుగుతున్నది అక్కడ 6 నెలల్లో అంటున్నా? అక్కడ ఇమ్మీడియట్గా రేట్లు పెరిగినాయి. ఒకవేళ ఒక స్థలం 20,000 30,000 అనుకోండి, 50,000 అయిపోయింది. మళ్ళీ ఇట్ హస్ కమ్ బ్యాక్ టు 40,000. అక్కడ విషయం ఏంటంటే, మీకు ప్లాట్ ఉందా? నా ప్లాన్ అమరావతిలో మాది వెస్టగోదావరి. అమరావతి కొనొచ్చు కదా సార్. 29 గ్రామాల టౌన్, హైదరాబాద్ 29 గ్రామాల ఏదైతే అమరావతి దాంట్లో ఉందో లేదు, తర్వాత కొనుక్కుంటాను. ఇప్పుడైతే మీకు ల్యాండ్ లేదు అక్కడ. 29 గ్రామాల ఏదో పరిధి ఉందో దాంట్లో కొనుక్కోలేదు. అదే ఆ 30,000 ఎకరాల పరిధిలో మీరు ప్లాట్ తీసుకోలేదు. చెప్పండి. కానీ నేనేం చెప్తానంటే, భవిష్యత్తు తీసుకోబోతున్నాను, ఖచ్చితంగా కొనుక్కుంటాను. ఆ పక్కన విజయవాడలో ఉంటుంది, మతగారు ఉంటుంది, ఆ పక్కన ఉంటుంది. ఆ టౌన్షిప్ మంగళగిరిలో ఉండొచ్చు, అది పక్కన పెట్టండి. నేను ఒకటి కోరుకునేది ఏంటంటే, సమాంతరంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15,000 కోట్లు ఫ్రీ, అంటే 45,000 కోట్లు ఇస్తానంటున్నారు. ఇప్పుడు వరకు ఫ్రీయో కాదో తెలియదు, అప్పో కాదో తెలియదు, ఏడిపించి పడేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని. చెప్పుకోలేని మానసిక వ్యధం లేదో వాళ్ళు పరగా ప్రవేశం అని చెప్పమాకండి మళ్ళీ మీరు. కానీ ఎందుకోసారి నేను మళ్ళీ ఇది ప్రశ్న వేస్తున్నాను. నేను మీకు ఎందుకు ప్రాంతం పట్ల అంతులేని ప్రేమ ఉంది, చాలా సందర్భం జాతి పట్ల ఉంది. ఓకే, జాతి పట్ల అనుకుందాం. మీరు ఏం చేస్తున్నారంటే, మీరు ఎంపీగా పోటీ చేయండి, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయండి. పొలిటికల్ పవర్ ఉంటే కనుక మనం ఆ మాటకు స్ట్రెంత్ అని ఉంటుంది. చట్టసభలో మీలాంటి వాళ్ళు ఉంటే కనుక మీరు ఒప్పించగలరు. చంద్రబాబు నాయుడు గారు, నేను వయసు పెరుగుతున్న కొద్దీ నేను మిమ్మల్ని ఒక 15-16 సంవత్సరాలుగా చూస్తున్నా, 20 సంవత్సరాలు దగ్గర. అంటే మీకు ఆంధ్రప్రదేశ్, తెలుగు జాతి, సౌత్ ఇండియా ఈ అంశాల పట్ల మీరు ఎందుకో చాలా కన్సర్న్తో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న దానిపైన ప్రస్తావన వచ్చినప్పుడల్లా మీరు ఇట్లా ఊగిపోతున్నారు. ఎమ్మెల్యేకి పోటీ చేయొచ్చు కదా, ఎందుకు పోటీ చేయరు, ఎందుకు రాజకీయాల కోరు, వాళ్ళ పట్ల సానుభూతి ఉంది మళ్ళీ మీకు, ఏమిటిది? నేను మా పాలకొల్లు ఎమ్మెల్యే అల్లు సత్యనారాయణ గారిని బాగా పరిచయం, బాగా సన్నిహితుడు. 2 పిల్లలు కూడా మాసాడు పుట్టారు, చాలా సన్నిహితుడు. ఆ మిగతా వాళ్ళని కూడా అప్పుడు ఎన్టీ రామారావు అంటే ఇష్టం నాకు. ఆఖరికి మెడ్రాస్ లేకపోతే, ఊటీ లేకపోతే పైకా డ్యామ్ దగ్గరికి వెళ్ళి వచ్చా. 1980 47 షూటింగ్ జరుగుతుంది. మీరు రావద్దు రాజకీయాల్లో కన్నా, ఎందుకు రావద్దు అన్నారు రామారావు గారు. పక్కన కెనపీ, ఆయన ఒక్కడికి కెనపీ చూసుకుంటారు, మిగతా అందరూ బయట భోజనం చేస్తారు, ఆయన ఒక్కడికి కుర్చీ మీద కూర్చుని వేసుకున్నాను. అన్నగారు నేను నాకు కృష్ణ గారు క్షమించాలి, అప్పుడు పరిచయం లేదు. ఆ కృష్ణ గారి ఫ్యాన్స్ అండి, మీ మీద ఇలా చేస్తూ ఉంటారన్న. కృష్ణ గారి తర్వాత పరిచయం గారు చాలా మంచి మనిషి అండి. ఆయన కుటుంబం కూడా వాళ్ళ ఫ్యామిలీ మిత్రులు, వాళ్ళ బ్రదర్ అది వేరే సంగతి. సరే, ఆయన ఏదో బ్రదర్ ఏదో అన్నారు కానీ నేను అంత రామారావు గారు అంటే అభిమానం ఉండేది ఆ రోజుల్లో. బిఫోర్ ఆయన ఎంటర్ పాలిటిక్స్. అంటే మీరు కృష్ణ ఫ్యాన్ కాదు అసలు. కృష్ణ గారి పరిచయం, కృష్ణ గారి ఫ్యాన్స్ అన్న, గాడు అని వాడాను, గాడు అని వాడాను ఆ రోజు. చిన్న వయసులో కదా, మీరు మీ మీద అంతా చేస్తున్నారు, మళ్ళీ వస్తే అందరూ తిడతారని అన్నాను ఊరినే రామారావు గారిని. ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పండి. కానీ నేను ఏమంటున్నానంటే, కొంచెం రామారావు గారు అంటే అభిమానం ఉండేది. ఆ తర్వాత కృష్ణ ఉన్న తర్వాత ఓకే, రాజకీయంగా నేను ఎప్పుడు వామపక్ష పార్టీలు అంటే ఇష్టం అండి. అల్లు సత్యం గారు వాళ్ళందరూ ఉండేవారు. వాళ్ళ కోసం ఎన్నికల్లో 1977లో ఇలా పట్టుకుని తిరిగాం. అదే బాగా. సరే, ఏదైనా ఒక ఈ ఇందిరాగాంధీని ఓడించడానికి ఎవరు లేరు, రామారావు వచ్చాడనే భావంతో ఉన్న ఆయన చూశాను. ఎమ్మెల్యే
ఆయన నా జీతం కూడా తెలియదు అప్పుడు ఆయనకి ఒక కారు ఒకటి కొన్నారు అందరం చెప్తున్నాను. జీతం కంటే ఆయన తిరిగే ఖర్చులు కూడా సరిపోయేది కాదు ఎమ్మెల్యే జీతం ఆ రోజు. ఆ తర్వాత బాబ్జీ గారిని ఎమ్మెల్యే అయ్యారండి. చాలా సన్నిహితుడు, కుటుంబ మిత్రుడు, చాలా నిజాయితీపరుడు. ఆయన్ని ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పోలీస్ స్టేషన్ రాకపోతే ఏడుపు తినేశారు. అంటే ఒక తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుంటే తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసి నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ విడిపించుకోవాలా రాజు అన్నాడు ఆయన. ప్రజలు ఒప్పుకోలేదు. అసలు రాజకీయం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే డబ్బు సంపాదించి డబ్బులు ఎవరో వస్తారు, డబ్బులు ఇవ్వండి సార్ మా ఇంటి బయట చేసుకుంటారు సార్, కష్టం 5 లక్షలు 3 లక్షలు ఇంకొకటి పనులు, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? రాజకీయం చేయటం ఇవాళ ఎవరున్నారు? జయప్రకాష్ నారాయణ గారు సక్సెస్ఫుల్ అవ్వలేదు, నేను చెప్తున్నాను అక్కడ. మీరు అడగండి, కోకటిపల్లి ఆయన ఏం కార్యక్రమం ప్రవేశించారు, ఆయన ఆఫీస్ పెట్టుకుని కాదు. ఇవాళ ఏంటి పరిస్థితి ఏంటి అంటే డబ్బు సంపాదించుకుంటానికి వెళ్ళాలి, సంపాదించుకుని వెళ్ళాలి. మామూలు వాళ్ళు వచ్చి అడిగే పరిస్థితి లేదండి ఇవాళ. అవును, 99% అంటే ఎంపీ కింద నేను విత్ డ్యూ రెస్పెక్ట్ టు పొలిటికల్ పార్టీస్ నేను ఎవరిని తప్పట్టను. మీరు టికెట్ అడిగి పోటీ చేయాల్సి ఉంటుంది. నేను ఇవాళ రెస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు గారు, బోత్ ఆఫ్ దెమ్, ఈవెన్ కళ్యాణ్ బాబు గారు. ఎందుకంటే ఈవెన్ కేసీఆర్ గారు ప్రస్తావన కూడా తీసుకొస్తా, ఆయన ఎవరితో మాట్లాడించారు తర్వాత మాట్లాడదాం. టికెట్ ఇస్తాను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ నేను లెట్ మీ కంప్లీట్. చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా చెప్పారు ఇలా ఇస్తానని. జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా మంచి పదవి ఇస్తున్నారు. ఆఫర్ వచ్చింది అబ్సల్యూట్లీ. మరి తీసుకోవచ్చు. నేనకంటే వాళ్ళు చెప్పడం మంచిది, నేనకంటే కూడా వారు చెప్పడం మంచిది కాదు, నేను చెప్పడం మంచిది కాదు. ఆ రోజు 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా కేంద్రం నుంచి వచ్చినప్పుడు పార్టీలు లేకపోతే వాళ్ళతో మాట్లాడిన తర్వాత కార్పొరేషన్ కూడా తీసుకోవచ్చింది. ఆఖరికి ఆర్టీఐ అంటే టైప్ చేసుకున్న తర్వాత అమ్మో ఆంధ్ర తరఫున ఎవరు మాట్లాడతాడు, నేను లేకపోతే నేను పదవి తీసుకుని వెళ్ళిపోతే 6 ఏళ్ళు 62 వరకు ఉండొచ్చు, ఏమైపోతుందని భావంతో ఇప్పుడు టైప్ చేసింది కూడా నా దగ్గర ఉంటుంది దాంట్లో. ఆ రోజు ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ఎవరైతే అని మాట్లాడిన ప్రస్తుతం అన్న సరే ఇష్యూ పదవులు వద్దనుకుంటాం అనేదండి, నేను గొప్పగా అనుకోవట్లేదు. ఎవరు మాట్లాడతారు వాళ్ళు కూడా చెప్తున్నాను. 2018-19లో కనుక తీసుకుని ఉంటే నేను ఉద్యమాన్ని ద్రోహం చేసుకున్నాను. ఎందుకు చెప్పినా సార్ అంటే ప్రశ్నించాలి అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఒక ఎలక్షన్ వదిలేసిన ఇంకో ఎలక్షన్ ప్రశ్నిస్తానే ఆయన ఉప ముఖ్యమంత్రి కాగలిగిండు. ఆయన పదవులు తుచ్చమైనవి అన్నారు. ఆయన పదవులు ఎవరికి కావాలి, తుచ్చం, నాకు అవసరం లేదని అన్నారు. ఆయన అన్నారు కదా, అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ పక్కన చేరిపోయారు. ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరవ ఇక్కడ చేసిన పొరపాట్లు సాధించడానికి కొంత ప్రయత్నిస్తున్నా సరే ఇవాళ ఆదాని గారు కానీ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న మోసం పట్ల, దారుణ అన్యాయాల పట్ల కించిత్తు కూడా స్పందించట్లేదు. ఆ స్థాయిలో కింద వరకు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఎట్లా ఉంది పరిస్థితి? తెలంగాణలో బీఆర్ఎస్ని ఫినిష్ చేద్దామనే ఆదాని గారి పార్టీ అనుకో పార్టీ కుట్ర చాలా వరకు సక్సెస్ అయింది. కానీ మొన్న రేవంత్ గారు, బట్టి గారు అందరూ ఒక చోట ఫంక్షన్లో కూర్చున్నాం. బట్టి గారు ఏమో ఇలాగా మామూలుగా ఎందుకు శ్రీనివాస్ గారు అంటే నేను గొప్పని పరిగెత్తి వాళ్ళు వస్తున్నప్పుడు అందరూ జనం చేరతారు ముఖ్యమంత్రి కలవలేదు ఆయన. రేవంత్ రెడ్డి గారిని పత్రికాముఖంగా అభినందించాను తప్ప నేను ఎప్పుడు కలవలేదండి. ఇద్దరం చర్చలో చాలాసార్లు కూర్చున్నాం, తెలుసు. వాళ్ళ కుటుంబం మిత్రులు, మహగారాలు అత్యంత సన్నిహిత మిత్రులే నాకు. రెస్పెక్ట్ ఈయన అందరూ చాలా ఆప్యాయంగా పలకరిస్తారని నేను చెప్తున్నాను. తెలంగాణలో నేను చెప్తున్నాను నిజంగా నెలకు 5 రోజులు ఉంటున్నా, 15 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమాజంలో నేను ఉదయపూర్వకంగా చెప్తున్నాను. బై అండ్ లాజ్ అని చెప్పింది దుద్దిల శ్రీధర్బాబు గారు నాతో పని ఏంటండి? పొన్నం ప్రభాకర్ మన యాదవరెడ్డి గారి పెళ్ళిలో కనపడ్డాడు. వాళ్ళు మా అబ్బాయి పెళ్ళి. అన్నా నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వచ్చినట్టు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నాడు. ఈటల రాజేందర్ గారు నన్ను ఎప్పుడు భోజనానికి పిలుస్తూ ఉన్నాడు. అన్ని పరిచయాలు బాగానే ఉన్నాయి మీకు. నాకు కాదు కండి, నేను వాళ్ళని ఎంతగా నాకు ఇది ఆంధ్రప్రదేశ్లో అది లేదండి. మా ఇంట్లో వివాహం జరిగితే ఆప్యాయత లేవు. ఎక్కువ మంది బై అండ్ లార్జ్ మా ఇంట్లో వివాహం జరిగితే 4-5 తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రులు వచ్చారు, జితేంద్ర రెడ్డి ఎంపీలు వచ్చారు, అనేక మంది వచ్చారు. ఏపీ నుంచి 10 మంది రావచ్చు కానీ ఒక్క మంత్రి రాలేదు. మంత్రి వస్తే నాకు గొప్పతనం పెరుగుతుంది కాదు చంద్రబాబు. కనీసం ఇవాళ అది పక్కన పెట్టిన వ్యక్తిగతాలు పక్కన పెట్టండి, రాష్ట్రం కోసం పోరాడుతున్నాను విభేదించినా సరే అసలు నాగేశ్వరరావు గారు ఇంకెవరిని చెప్పను, పొంగుడి శ్రీనివాసరెడ్డి గారితో కూడా తెలియదు. తెరపైన శ్రీనివాస్ గారు ఇలా ఆ పలకరించే మనస్తత్వం కానీ ఉద్యమానికి ఇచ్చే వాల్యూ డబ్బు బట్టో పదవి బట్టో ఇచ్చే చాలా తక్కువ అండి. ఉంటారు, వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అసలు ఎంత ఆప్యాయంగా మాట్లాడతారండి. అది నాకు తెలిసిన మంత్రులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు ఉరయ అనుకునేవాళ్ళు అక్కడ ఇద్దరిని తెలిసేసేయండి. కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన అహంతో కూడి కనపడుతుంది బై అండ్ లార్జ్. ఇక్కడ తెలంగాణలో పాలన విషయానికి వస్తేనండి, హామీలు 2 లక్షల రూపాయలు అంటే 100% హామీ చెప్పిన ఎవరు వాళ్ళు ఫెయిల్ అవుతారనుకున్నారు. విత్ గ్రేట్ డిఫికల్టీ నేను చెప్తున్నాను. ఫైనాన్షియల్గా నేను కూడా చదువుకున్నాను.
నేను ఎంబీఏ ఫైనాన్స్ కానీ ఎకనామిక్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి నేను కన్సర్న్ సబ్జెక్ట్ కాబట్టి ఎకానమీ కూడా చదువుకున్న మాట తెలియాలి లేదు. ఇక్కడ ఫైనాన్షియల్ పొజిషన్ ఈ దేశంలోనే పర్ క్యాపిటల్ ఇన్కమ్ నేను అసలు కన్న కళ ఇండియాలో నెంబర్ 1 మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఎప్పుడు వెళ్తుంది అనుకున్నాను. తెలంగాణ ఏబుల్ టు అచీవ్ దట్ అన్బిలీవబుల్ అని నేను చెప్తున్నాను. ఈ దేశం మొత్తం మీద పర్ క్యాపిటల్ ఇన్కమ్ చిన్న రాష్ట్ర పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిందంటే తెలుగువాడుగా నేను గర్విస్తున్నాను. అలాంటి ఒక రాష్ట్రం యొక్క దాని నుంచి హామీలు అమలు చేయడం గొప్ప కాదనుకున్నాను. 2 లక్షల రూపాయలు ఇంకా నాగం ఉన్నాయండి కొన్ని చోట్ల ఎక్కువ, దాన్ని చేయలేని అనుకున్న దాన్ని సాధ్యం చేశారు. ఒక ప్లస్ అలాగే బస్సు ఫ్రీ బస్సు అది పెట్టారు. ఒకటి. అలాగే 2-3 స్కీమ్స్ ఏదంటే రైతు బంధు ఇప్పుడు ఈ జనవరిలో వేస్తారంట. మిగతా వాళ్ళు కూడా అసలు 50 ఎకరాలకి ఎందుకు వేయాలో నాకు అర్థం కాదు. ఓ 15 ఎకరాలు లిమిట్ పెట్టుకోండి, 20 ఎకరాలు అది ఇంకా క్లారిటీ లేదు. ఏం చేస్తారు అన్ని ఇవన్నీ ఒక ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే నేను ఉత్తర భారత జనతా పార్టీ ఎలా ఇస్తానో ఢిల్లీలో ఉన్న పాదుషాలకి రాణి సాహెబ్ల దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదని కోరుకుంటాను. నా తెలుగు బిడ్డలు ఎవరైనా సరే. ఇవాళ సరిగ్గా మొన్న 7వ తారీఖు సంవత్సరం 3 రోజులైంది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి. ఇవాళ వరకు మంత్రివర్గం విస్తరణ అయిందా? ఒక్కొక్కరు 3-4 శాఖలు తీసుకుంటాను. మంత్రివర్గం ఢిల్లీ నుంచి ఆమోదం లేదంటే నేను కాగితం ఇస్తాను మీకు. దీంట్లో ఏముందంటే తెలంగాణలో ఏ మంత్రులు ఉంటారో ఏఐసీసీ ప్రకటించింది. మీ దగ్గర కాగితం మీ దగ్గర ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది. అది ఒకసారి ఏం టీవీలో తెలంగాణలో ఏ మంత్రులు ఉండాలో అది ఎవరు నిర్ణయించుకుంటారో కనీసం ఇక్కడ మాట్లాడకుండా ఏఐసీసీ మంత్రుల పేరు ప్రకటించండి. జాతీయ పార్టీ కదా, జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మంత్రులు తెలంగాణలో జనసేన తెలుగుదేశం లాగా కాదు. కాదండి, ఏ పార్టీ అయినా బీజేపీ ప్రకటిస్తుందా మంత్రులు? లేకపోతే ఇది నాకు అర్థం కాని విషయం అండి. ఒకటి నేను లెట్ అస్ బి ఫ్రాంక్ టు స్పేడ్ మాట్లాడుకున్నాం. ఇవాళ మంత్రివర్గం విస్తరణ కూడా సంవత్సరం వరకు చేయలేపారు. 37 ప్రదక్షిణాలు ఢిల్లీ చేశారని 30 రాష్ట్రం కోసం చేస్తుంటారు. ఏంటండి హైడ్రా దగ్గరికి వద్దాం. హైడ్రా అని ఒక సిస్టమ్ ఉంది. నేను పర్యావరణ ప్రేమికుడిగా డెఫినెట్గా ఆయన తీసుకున్న నిర్ణయాలు అప్రిషియేట్ చేస్తున్నాను. బై అండ్ లార్జ్ ఏదైతే ఎవరో ఒకళ్ళు పిల్లి మెళ్ళ తాడు కట్టారు, గంట కట్టారంటారు సార్. ఆ విధంగా మనం లెక్కేసుకుంటే ఇవాళ సబర్మతి జరిగి మిగతా జరిగి హైదరాబాద్ మున్సిలో దోషేళ్లతో నీళ్లు పట్టుకుని తాగేవారు. తెలుసు కదా మీకు? అంటే మీకు మనం చెప్తే 60-70 ఏళ్ళ కింద ఉండొచ్చు. అది 60 ఏళ్ళ కింద ఉంటుంది. 56 కింద తాగారు. నేను ప్రతాప్ సింగ్ గారు అనే ఊరు దగ్గరికి మిత్రులతో మా మోహన్ రెడ్డి గారు మామూలు గారు ఊరు మోహన్ రెడ్డి గారు పోటీ చేశాడు మేడ్చల్ ఎమ్మెల్యే కింద 1970 పోటీ చేసినాడు. వెళ్తే ఆ పక్క నుంచి మూసి వెళ్తుంది. ఒక బాలయ్య సర్పంచ్ ఎవరో కుర్రాన్ని కొడుతున్నాడు టమాటా తెంపుకుంటే. ఎందుకు కొట్టావు టమాటా అని అడిగాను. అన్నది విషయమే అన్నాడు. అదేంటన్నా ఒకసారి తీసుకెళ్తా ముందుకు వెళ్తే నురుగు వస్తుంది. నేను నా జీవిత సత్యం తెలుసుకున్నాను, అనేక సత్యాలు తెలుసుకున్నా, ఒక సత్యం తెలుసుకున్నాను అక్కడ. అదేంటంటే మురుగుతో నీళ్ళు ఎలా పండ్లు పండితే అన్న మేము తినము. అదేంటి మరి మిగతా వాళ్ళు పండితే తప్పు కదా అన్న. మా తాత చెప్పిండే నేను ఇక్కడ నీళ్ళు తాగేవాళ్ళం అంట. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు మాకేం విషయం పంపిస్తున్నారు, మరి మేము అమృతం పంపించాలా అంటే పదకాలని అలపగా నాకు బాధ కలిగింది. ఆ మూసీ లాంటి నదిని కాలుష్య కాసారంలా తయారు చేసినప్పుడు దాన్ని ఒక ప్రపంచంలో అనేక నగరాలు 99% నగరాలు అన్నీ కూడా నదుల దగ్గర సముద్రం దగ్గర ఉంటాయండి. అలాంటిది హైదరాబాద్ కూడా ముచ్చుకున్న నది అని మూసి దాని పక్కన దాన్ని చేయటం అనే దాన్ని చెరువులు కాపాడదని మంచి సంతోషం ఎంఎస్ సార్ కానీ. దాంతో ప్రజలు మొదట అప్రిషియేట్ చేశారు. ఎవరు నాగార్జున గారు కొట్టినప్పుడు ఆయన పెద్ద కమర్షియల్ పర్సన్గా పేరుంది. నాకేమో ఆయనతో తగ్గదు. భలే మంచి పని చేశారా, కేసీఆర్ చేయలేదు, కేటీఆర్ చేయలేదు, కిరణ్ కుమార్ రెడ్డి చేయలేదు, రాజశేఖర రెడ్డి చేయలేదు, చంద్రబాబు భలే చేసినారా అన్నారు. ఆ తర్వాత పలందాస్ గారి ఎంఎస్ సాగర్లో పెట్టినారు. తర్వాత రంగనాథ్ గారిని తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పాడు. నేను మొదటి హౌస్లో ఉన్నాను, నేను ధ్వంసం చేయము, సెకండ్ హౌస్ థర్డ్ హౌస్లో ఉన్నాళ్ళు తప్పేంటి అన్నది డిఫరెంట్ ఇష్యూ. తర్వాత ఎప్పుడైతే అది సామాన్యం మీదకి వెళ్ళిందో నేను ఒక్కటి చెప్తానండి వచ్చిన గారు, తెలంగాణ కాదు ఎక్కడన్నా కాదు, వాళ్ళ ఒక తరం కాదు 2 తరాలు తండ్రి సంపాదించి కొడుకిస్తే కూడా ఇద్దరు కలిసి ఒక చిన్న స్థలం కొనుక్కొని అక్కడ మలిగేసుకుని లేదంటే చిన్న ఇల్లు కట్టుకునేవాళ్ళు వచ్చేసుకున్నారు. వాళ్ళకి గుండె ఇల్లు పడగొడతానని ఎట్లా ఉంటుందండి? అది తప్పు జరిగింది కమ్యూనికేషన్లో. బట్టిగా తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏంటంటే వీళ్ళు అనుమతి ఇచ్చేదే జిహెచ్ఎంసీ లేదా ఇంకోటి అనుమతి ఇచ్చిన తర్వాత దాన్ని అనుమతి తప్పు అంటే అధికారులు వదిలేసి వీళ్ళ మీద పడతాం తప్పు కదా. తర్వాత ఆక్రమించి కట్టినారంటే ఇవాళ కూడా మూసీలో ముందు క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది. ఈయనకి అదుపుతో రేవంత్ రెడ్డి గారు యొక్క దూకుడు తత్వం అండి దీంట్లో పనిచేయదు. ఒక పక్కన నేను అప్రిషియేట్ చేస్తున్నా, సామాన్యులు అర్థం చేసుకోలేని తత్వం ఉపయోగపడదు రేవంత్ రెడ్డి గారు. హరీష్ రావు గారిని మీరు అరెస్ట్ చేసే అతి ఏదైతే ఉందో అది ఉపయోగపడదు. మీ హీరోషిప్ అనుకుంటారేమో, మీకు ఏదైతే ఆ రోజు జరిగిందో మనం
నేను ఆ రోజు వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజు ఆ కొండగారిని స్టేజ్ మీద ఉంటే ఎర్రబల్ దయాకర్ రావు గారు నేను మాట్లాడుతాను ఈయనతో మీరు నేను మాట్లాడకూడదండి, ఎందుకంటే కండిషన్ పెట్టారు రేవంత్ రెడ్డి గారు. ఏం కండిషన్ అంటే కోర్టు కండిషను, రాజకీయ నాయకులతో మాట్లాడకూడదని. మరి ఎర్రబల్ దయాకర్ రావు రాజకీయ నేత నీతో మాట్లాడొచ్చాను, నాతో మాట్లాడకూడదు అన్నాడు దయాకర్ రావు. ఆయనకు బాధ వచ్చేసి పర్మిషన్ ఉన్నా సరే బయలుదేరి వెళ్ళిపోయాడు ఆయన. ఆ జరిగిన అర్ధరాత్రి భార్యాభర్తలు అక్కడ ఉంటే కొడంగల్లో పోలీసులు అర్ధరాత్రి రూములో భద్రపెట్టి బెడ్రూమ్ భద్రకొట్టి లాక్కొచ్చి అరెస్ట్ చేయలేదా? అందుకే కదా వ్యతిరేకత వచ్చింది. అందువలన ఇక్కడ కూడా ఫామ్ హౌస్ మీద కుటుంబ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కేటీఆర్ గారు నేను తెలంగాణలో కూడా మానవ సంబంధాల కింద ఒక దావత్ అంటేనండి ముందు కంపల్సరీ. అంటే తెలంగాణలో అప్పుడు రేవంత్ రెడ్డి ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పెడుతున్నాను ఆ విధంగా వచ్చే భావన రాకూడదని రేవంత్ రెడ్డి గారికి నేను సూచిస్తున్నాను. తెలంగాణలో దావత్ అంటే ఏంటి చెప్పండి? అంటే ఎక్కువ మంది బై అండ్ లార్జ్ ముక్క లేకుండా మందు లేకుండా దావత్ ఉంటుందా? కర్ణాటకలో ఉండదు, కేరళలో ఉండదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండదు. తెలంగాణ ఒకటి ఏం కాదు. ఆంధ్రప్రదేశ్ ముక్క పెళ్ళప్పుడు కానీ మిగతాప్పుడు నాన్ వెజిటేరియన్ పెట్టరండి. ఎక్కడ దావత్ ఏపీలో 90% చెప్తున్నాను. అంటే దావత్ అందరినీ పిలుచుకుంటాం, అది మంచిది, తప్పు అంటలేదు, కానీ అది తప్పు అంటున్నా. కానీ ఒకటి గమనించాల్సింది ఏంటంటే బట్టి గారు ఇచ్చిన దానికని ఇచ్చింది, కానీ మేము పర్మిషన్ ఇచ్చిన దాన్ని ఎట్టి పరిస్థితులు వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాం, ఆక్రమించిన దాన్ని కూడా ఇల్లు స్థలం ఇస్తాం. జగన్ గారు ఇవ్వలేదు అక్కడ. అలాగా ఒక మంచి పాయింట్ తీసుకుని పైగా అక్కడ పని ఎక్కడ దొరుకుతుంది, ఏడుకల్లో పోయి పనికి రావాలి, అక్కడికి వెళ్ళి ఇమ్మీడియట్గా రవాణా సదుపాయాలు ఏర్పాటు చేస్తామంటే వాళ్ళు ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. అందువల్ల అది పాజిటివ్నెస్గా తీసుకొని దూకుడు తత్వం అనేది అన్ని చోట్ల పనిచేయదు. రెండో విషయం, ఆయన యొక్క గొప్ప విజయం అండి. అసలు కాంగ్రెస్ పార్టీకి సంభాళించుకురావడం సామాన్యం. నిన్న కాక మనం వచ్చిన పార్లిమెంట్లో చూస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన అటు ఇటు వెళ్దాం అనుకున్నా సరే, అలాగే ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నిజంగా నాకు తెలిసినంతవరకు ఉత్తముడే అండి, నేను ఫీల్ అయ్యేదండి. అంటే మిగతా రాజకీయాలు నాకు అనవసరం. అలాగే బట్టి గారు, దామోదర రాజనరసింహ గారు, అనేక మంది కాంగ్రెస్ పాతకాపులు. ఆయన వీళ్ళందరినీ సంపాదించుకుని రావటం చిన్న విషయం కాదండి. అలా కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు సంపాదించుకోవడం చాలా కష్టం. ఓ పక్కన సంపాదించుకోవడం రావటం, ఇవన్నీ చేయటంలో పరిపాలన సరిగ్గా లేదనే వాదం కిందకి వెళ్ళింది. ఇవాళ ఎన్నికలు అవతల ఒక్క సీటు కూడా నెగ్గలేకపోయిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వాళ్ళ కొన్ని చోట్ల నేను మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ తిరిగి నిలబడే ప్రయత్నం చేస్తామని. ఈ ఏడాది కాలంలో మీరు హైదరాబాద్కు ఒకరోజు ఇక్కడ ఉంటే ఒకరోజు విజయవాడలో ఉంటారు కదా? విజయవాడ కాదు, నేను పాలకొల్లు ఏపీలో ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడంటారో తెలియదు. విజయవాడ, అనంతపురం. నా విజయవాడ మా ఊరు కాదు అసలు. సరే, ఓకే. ఏపీలో పరిపాలన తీసుకున్నప్పుడు హైదరాబాద్ వచ్చాను. అదే 10 రోజుల నుంచి 8 రోజులు అక్కడే ఉన్నాను సార్. ఇక్కడ అక్కడ 2 ఏరియాలు ఉంటారు. ఫ్రీక్వెంట్గా తిరిగే వాళ్ళు మీరు ఒకరు. జిల్లాలు కూడా తిరుగుతారు. మొత్తము 2 తెలుగు రాష్ట్రాలు తిరుగుతారు మీరుగా. హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్, హైదరాబాదు కొంత అస్థిరము, లేదా అస్థిరమనడానికి కూడా లేదు, ఫైనాన్షియల్గా రియల్ ఎస్టేట్ పరంగా కొంత దెబ్బతిన్నది అని అక్కడక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. నిజమేనా? అది అని ఫీల్ అవుతున్నారు. బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఆయన 2013లో మాట్లాడినాడు కేసీఆర్ గారు. నేను వస్తే తునక బంగా చేస్తానని చెప్పి మాట్లాడినారు. ఎందుకంటే ఆయన అప్పుడు ఇది వస్తే పడిపోతుందనే భావాన్ని ఓవర్గా కమ్ చేయడానికి ఆ మాటలు మాట్లాడినారు. నిజంగా నేను అప్రిషియేటింగ్ కేసీఆర్ గారండి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మీద ఎన్నెన్నా రావచ్చండి. నీటిపారుదల మీద ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఖచ్చితంగా విమర్శ చేస్తాను, అది వేరే సంగతి. కానీ నేను కాదు, ఇది వీడియో చూసే ప్రతి ఒక్కరు తెలుసు. నేను కానిస్టేబుల్, నేను కర్నూలు వెళ్తుంటే ఎక్కించుకున్నాను. శంషాబాద్ దగ్గర ఇచ్చుకుంటే అక్కడ కొత్తకోట దగ్గర దిగుతాడు. ఎట్లా ఇంకేం సార్, మాకు ఇంకా ఆపేసిండు, ఇంకా రాలేదు ఏదో అన్నాడు. నీకు భూమి ఉందంటే చాలా కొంచెం భూమి ఉంది సార్. అప్పుడు ఎంత ఉందన్నాడు? 2014. ఇది 2018. ఉంది సార్, నాకు 34,000 ఉంది, ఇప్పుడు 30 లక్షలు అయింది సార్, 20 లక్షలు అయింది సార్. అది లాభం కదా. అవును, కేసీఆర్ వాళ్ళు అయింది సార్ అన్న చెప్పేవాళ్ళు లేనండి. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ ఒక దగ్గర మాటలు 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, మీరు వరంగల్ దగ్గర కూడా 20 లక్షలు 10 లక్షలు తక్కువ లేదు. ఎక్కడో రేరు. ఎక్కడ ఎలా పెరిగిందంటే 10 times, 5 times, 100 times. దాని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? కాదు, రేవంత్ రెడ్డి నిలబెట్టిందా? కేసీఆర్ గారు అది అవును సార్, కేసీఆర్ చేసిన దాన్ని అంతవరకు బాగా జరిగింది. కానీ ఏం జరిగిందంటే ఆయన లాస్ట్ మీట్లో కేసీఆర్ గారు ప్రభుత్వం హైప్ చేసింది. తప్పండి, ఆర్టిఫిషియల్ హైప్ నిలబడదు. ఎలాగంటే హైదరాబాద్లో ఉన్న అక్కడ ఆక్షన్ వేసింది బుద్ధివేల్లో. ఆ పక్కన 100 కోట్లు, 150 కోట్లు, నేను 58 ఫ్లోర్లు పర్మిషన్ ఇస్తాను. ఆ మెట్రో కూడా తీసేసాడు ఈయన వచ్చి. ఆ మెట్రో వేరే రూట్ వేసుకున్నాడు. అక్కడ మైహోం రామేశ్వరరావు గారు కొందో ఇంకోటి ఉందో, అది వేరే సంగతి ఆయన. ఎందుకంటే తన వాళ్ళకి లాభం జరిగింది. రేవంత్ రెడ్డి చాలా
షూట్ పర్సనాలిటీ, షూట్ అంటే నేను తప్పు అంటలేదు. తను అనుకున్న దాని మీద 2000 ఎందుకు నాతో మాట్లాడితే గుర్తు, ముఖ్యమంత్రి అయితే తప్పు ఏంటన్నా అని ఇతడు సంబంధం ఎప్పుడో అవ్వాలని. నాకు మల్కాజ్గిరి సీట్ పోతే కుప్పం సీట్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని అంత ఆ రోజు సరే ఏదో జరిగింది అనుకోండి. ఆయన షూట్ పర్సనాలిటీ, తన విజన్ ఎక్కడుందో సూటి పక్షి కనపడుతుంది ఆయనకి. ఆ దిశ నిర్దేశంలో చేసుకుంటాను వెళ్ళాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు. ఆ దమ్ము ఉంది, ఆ కెపాసిటీ ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఒక లోపం కనపడుతుంది. ఏంటంటే టీఆర్ఎస్ హైప్ తీసుకెళ్ళి నిలబెట్టుకుంటాం సాధ్యం కాదు. 100 కోట్లు ఎకరంకి ఆక్షన్ వేసుకుంటే ఎట్లా సాధ్యం అవుతుంది మీకు చెప్పండి. అదే సామాన్యులు మిగతా వాళ్ళు ఎలా తీసుకునే పరిస్థితి ఉంటుందా? అది హైప్ జరిగింది. హైప్ ఎప్పుడు కరెక్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. ఇవాళ కరెక్షన్ ఫేస్లో నడుస్తుంది. నేను తగ్గిపోవాలండి. ఇవాళ కూడా నా తెలుగు ప్రాంతం ఎక్కడున్నా గొప్పగా ఉండాలని కోరుకునేవాడిని. ఇది ప్రస్తుతం కరెక్షన్ ఫేస్ నడుస్తుంది. బెంగళూరు 10 years పాటు ఇవాళ నేను 2025 బిజినెస్ టైమ్స్ అని కొన్ని చాలా పత్రికలు చదువుతాను నేను, బిజినెస్ మ్యాగజైన్స్ అన్నీ కూడా. 2025 నాటికి హైదరాబాద్లో రెంటల్ మార్కెట్ ఎక్సెప్ట్ సర్టన్ పాకెట్స్ తప్ప డౌన్ అయ్యే అవకాశం ఉందని చెప్పించింది. ఈ దేశం మొత్తం మీద బెంగళూరు, న్యూఢిల్లీ, ఈ 2 ఏరియాలను పెరిగేటట్టుంది. పూణే, ముంబై, చెన్నై, కలకత్తా అండ్ హైదరాబాద్ ఈ స్టెబిలిటీగా ఉంటాయి. లేదా కొన్ని చోట్ల యావరేజ్గా తగ్గుతాయి, కొన్ని చోట్ల పెరగవచ్చండి. ఏదో ప్రాడక్ట్ ఇచ్చిందని చుట్టుపక్కల. అందువల్ల ఇది కరెక్షన్ ఈజ్ బెటర్ అండి. నేనేం మిగతా వాళ్ళని తక్కువ చేయట్లేదు. పైగా లాస్ట్లో మొయినాబాద్ దగ్గర ట్రిపుల్ జీవో తీసేస్తామని చెప్పి కేసీఆర్ గారు అడావుట్ చేసి చాలా చేసుకొచ్చారు. అందువల్ల చాలా బేగపరచంగా పెరిగింది. ఇప్పుడు కరెక్షన్ ఫేస్ నడుస్తుందండి. అందువల్ల దానికి మనం అట్రిబ్యూట్ చేస్తే అలాగే. కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కాపాడటానికి ప్రయత్నించాలి తప్పితే ఆ గుమా వ్యాపారుల యొక్క అడుగులకు మడుగులు ఎత్తడం, వాళ్ళ పాదాలకు నమస్కారం పెట్టే విధంగా తిరగడం మాత్రం చేస్తే మన రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టని భావిస్తున్నాను. దయచేసి మారమని చెప్పి మేము విన్నవిస్తున్నాను. డెఫినెట్గా ఉద్యమం నిన్న కూడా మేము అందరితో మాట్లాడాం. 3 నెలలాగా ఇప్పటి వరకు సమావేశాలు పెడతాం. మన విశాఖపట్నం కానీ అన్ని చోట్ల, గుంటూరు కానీ ఖచ్చితంగా 3-4 నెలల సమయం చూసుకుని రోడ్ల మీదకి వస్తాం. ఖచ్చితంగా వెనక్కి వచ్చే సమస్య మేము లేదండి. ఆంధ్రప్రదేశ్ హక్కులు మాత్రం తాకట్టు పెట్టేటట్టు నేను ఒకటి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఆదాని గారి గురించి కేసు జరుగుతుంటే ఏపీ జెన్కో అనే అద్భుతమైన సంస్థ, వీటీపీఎస్కే వీటికి 15-20 సంవత్సరాలు ఈ దేశంలోనే అద్భుతంగా ఏపీ జెన్కోకి అవార్డులు వచ్చింది. ఏపీ జెన్కో అన్న జెన్కో ఇవ్వకుండా వాళ్ళు రేవంత్ రెడ్డిని ఎందుకు మెచ్చుకుంటున్నానని ఒక విషయంలో నిమిషంలో 100 కోట్లు తిరగొట్టేసి ఆ పంపుడు చోరీ క్యాన్సిల్ చేసేమని ఆదేశాలు ఇస్తాను. దమ్ముందే నా తెలుగు బిడ్డకే, దమ్ముందే నా తెలుగు బిడ్డ స్టాలిన్ గారికి, దక్షిణామూర్తి గారికి. ఆంధ్రప్రదేశ్లో 3 రాజకీయవేత్తలు ఏమైంది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది? కేసులు ఉన్నాయి. ఈయన మీద ఏమైంది? ప్రాబ్లం ఉంది. ఈయనకేమైంది? అంత అద్భుతమైన వ్యక్తి కళ్యాణ్ బాబు గారిని ఏం చేశారు? మనసు మార్చేశారు ఎవరో తీసుకెళ్ళి. ఒక దమ్ముండి కెపాసిటీ ఉన్న ఆయన్ని వాళ్ళు నిలబడి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడాల్సిన ఒక్క మాట కూడా ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేస్తున్నారు, తెలుగు జాతికి అన్యాయం చేస్తున్నా నోరు ఎప్పలేదంటే ఇంకెన్నాళ్ళు జగన్ గారి మీద పడి, జగన్ గారు కళ్యాణ్ బాబు గారి మీద పడి ఈ గొడవలు ఏందండి? ఇది మీరు కొట్టుకుని రావాల్సిన హక్కులు కూడా రావట్లేదు. మనకు రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి ఒక్క మాట మాట్లాడి అది ఇండియాలో లేవయ్యి. రాయలసీమ ఉత్తరాంధ్రకి ఖచ్చితంగా కేబీకే తరహా ప్యాకేజీ ఇవ్వాలి. ₹1 ఇవ్వలేదు కదా, వేరే జనరల్ ప్యాకేజీ తప్ప. తెలంగాణకి ఇచ్చిన 9 జిల్లాలకు ఇచ్చింది 50 కోట్లు ఇచ్చింది పక్కన పెట్టండి. అప్పుడు ₹1 ఇవ్వకపోతే నోరు పెగలలేదు. ఎందుకని? విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సర్వనాశనం చేసేద్దామని చూస్తుంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఏమైపోయారు వీళ్ళందరూ? ఇవాళ ఎక్కడి నుంచో తీసుకొచ్చి గుమా వ్యాపారులు ఫ్యాక్టరీ పెడతారంట. వాళ్ళు ఉన్నదాన్ని అమ్మకి అన్నం పెట్టలేదు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు చేస్తానన్నట్టు, అలాగే అదేదో వచ్చేస్తుందని మబ్బులు చూసిపోతే ఏందండి? మా విషయం కాదండి. పోలవరం విషయంలో ప్రతి దాంట్లో నమ్మక ద్రోహం చేస్తున్న ఆదాని గారి అంటే ఒక పార్టీకి మద్దతు ప్రకటించడం మొద్దు మంది దయచేసి వినవించుకోండి. ఏం చేయమంటారు? మొత్తం మీడియాలో 90% మా వాదన రాదు కదా. మీరు 90% ఎందుకు రాదు నాకు తెలియదు. ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు బహిష్కరించారు? అప్రకటితంగా నేనేం తప్పు చేసిన ఒక్క మాట మాట్లాడాను యజమాని గురించి. కానీ జర్నలిస్టులు ఇవాళ నన్ను పిలవపైన గౌరవిస్తానే. నా వాదన చెప్పుకోవడానికి అంటే నేను ఇక్కడ చేరి అవతలని వాళ్ళ భార్యని బూతులు తిట్టాలి, లేకపోతే యువతలు చేరి యువతలని వాళ్ళని తిట్టాలా, లేకపోతే ఇంకోటి చేయాలా, బంద్ చేయాలా? నా రాష్ట్ర హక్కుల కోసం, నా తెలుగు జాతి కోసం మాట్లాడితే ఎందుకు చేస్తారండి? యూఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అంటే మీ జర్నలిస్ట్గా డెఫినెట్గా థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవానికి వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలలో అక్కడ ఒక అర ఏడాది, ఇక్కడ ఒక ఏడాది పూర్తయింది. ఈ సందర్భంలో ఎట్లా ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరు అని? ఎందుకంటే వారు అటు ఇటు 2 రాష్ట్రాల అంశాలపైన మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ ఇక్కడ 2 ముఖ్యమంత్రుల పనితీరు పైన, అక్కడ ఇక్కడ పార్టీలు ఎట్లా ఉన్నాయి వాటిపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.